వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మన ముందు ఇప్పుడు ఒక విలక్షణ నటుడు ఉన్నారు. వెన్నెల అనే సినిమా నుంచి పలు సినిమాల్లో పలు రకాల పాత్రల్లో మనల్ని అలరించి ఆకట్టుకున్నారు. కొన్ని సాఫ్ట్ రోల్స్ చేశారు, కొన్ని నెగిటివ్ రోల్స్ చేశారు. మంచివాడిగా ఎంత మంచితనం కురిపించారో, విలన్గా అంత క్రూరత్వాన్ని ప్రదర్శించి భయపెట్టారు కూడా. అయితే తను ఇప్పటికి ఏదైతే పేరు వచ్చిందో అంతకు మించి ఎక్కువ పేరు సంపాదించుకోవడానికి అర్హతల నటుడిగా నేను ఫీల్ అవుతుంటాను. ఆయన చూసినప్పుడల్లా తెర మీద ఈయనకి ఇంకా మంచి రోల్స్ రావాల్సి ఉండే, ఈయనకి ఇంకా మంచి పేరు రావాల్సి ఉండే కదా అని. సో ఏదేమైనప్పటికీ కూడా తను చేసిన సినిమాల సంఖ్య మరీ ఎక్కువ కాకపోయినప్పటికీ కూడా నటుడిగా తనదైన ముద్ర మాత్రం ఆయన వేశారు. సో ప్రస్తుతం ఆయన ప్రయాణం ఎలా సాగుతూ ఉంది ఏంటి, సో రీసెంట్గా చిత్రసీమకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద ఆయన అభిప్రాయాలు ఏంటి అనేది ఆయన నోటి ద్వారా తెలుసుకుందాం. ఇంతకీ ఆయన ఎవరో కాదు, రవివర్మ. నమస్కారం రవివర్మ గారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. గుడ్. ఎప్పుడో అనుకున్నాం, అప్పుడు ఇచ్చే అవ్వలేదు, దానికి సారీ. ఏం పర్వాలేదు, అన్నిటికీ ప్రకృతి కూడా సహకరించాలంట కొన్ని విషయాలు. సో ఇప్పటికీ అది హ్యాపెండ్. సంతోషం అందుకు. నిజంగా నేను ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పానో నా ఫీలింగ్ అది. అవును. సో ఇప్పుడు కూడా మీ ఫేస్ చూసినప్పుడు, సో మీరు చేసినటువంటి మీరు ప్రదర్శించే హావభావాలు కానీ, సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా చేశారు. ప్రధానంగా మీరు నెగిటివ్ రోల్ చేసినటువంటి రాఖీలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ బావగా మీరు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, అందులో మీరు చేసిన ఆ పర్ఫార్మెన్స్ అంటే ఎంతవరకు అవసరమో అంత పర్ఫెక్ట్గా మీటర్ కొలిసినట్టుగా అందులో చేశారనిపిస్తుంది. కాకపోతే నాకు తెలుసు కదా, అంటే కృష్ణవంశీ గారు కొంచెం ఓవర్ ది బోర్డ్ వెళ్తూ ఉంటారు మామూలుగా. సో అయినప్పటికీ కూడా ఆ పాత్రలో చాలా బాగా మీరు రాణించారని చెప్పేసి ఐ థింక్. అంటే దానికైతే పర్టికులర్లీ కృష్ణవంశీ గారే, అంటే వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇది. కాంబినేషన్ అంటే నా తరఫు నుంచి నేనేమన్నాను, మీరు అన్నారు కదా, నేను ఎప్పుడైనా సరే కొద్దిగా పరిమితి బౌండరీస్ వేసుకుని లోపల ఉండే మనిషిని. ఓకే. బౌండరీస్ దాటి ముందే బయటపడిపోదాం అని నేను ఎక్కువ ఆలోచించను. అంటే అంతలా ఐ జస్ట్ డోంట్ గో ఆల్ అవుట్ ఫస్ట్. సో ఓవర్గా వెళ్ళకూడదు అనేది నాకు ఒక రకమైన క్యారెక్టర్ డిజైన్లోని ఆ కాన్షియస్నెస్ పెట్టుకుని ఉంటాయి జనరల్గా. ఓకే. ఎందుకంటే ఓవర్గా వెళ్ళాలి అంటే నా నుంచి బయటికి వెళ్ళాలి అనే టైప్లో, విచ్ ఇస్ ఓకే, నాట్ అ ప్రాబ్లం. కానీ దీంతో నేను అటు వెళ్ళినప్పుడు సార్ అక్కడ కృష్ణవంశీ గారు ఆయన ఏదో అంటే చాలా క్రియేటివ్ డైరెక్టర్ అని అందుకే అన్నారు. ఇంకొంచెం డెప్త్లో ఎక్కడో కొద్దిగా బయట ఆలోచిస్తారు ఆయన. అంటే వెరీ యూనిక్ ఫ్రమ్ అ వెరీ నార్మల్ మేకింగ్ ప్రాసెస్, రైట్? చాలా ఆయనకి వచ్చే డిజైన్ కానీ, లేకపోతే పెట్టే కెమెరా యాంగిల్లో, లేకపోతే చేసే దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దట్ వాజ్ అ వెరీ గుడ్ అంటే ఇంట్రెస్టింగ్ ఐ ఓపెనర్ ఫర్ మీ. నాకు అందుకని అది ఐ థింక్ ఎవ్రీథింగ్ విత్ రాఖీ మూవీ ఈజ్ కంప్లీట్లీ అంటే గుడ్ 80% కృష్ణవంశీ గారు. ఓకే. ఓకే. మిగతా 20% ఏంటంటే ఎన్టీఆర్ గారితో ఉండే యాంబియన్స్. ఎందుకంటే ఆయనతోటి వర్క్ నాకు లిటరలీ చెప్పాలంటే 1 or 2 ఇంటరాక్షన్స్ మాత్రమే. ఎప్పుడైతే ఆయన ఇంటికి వస్తారో కాన్ఫ్రంటేషన్ అనేది ఒక 20% ఆఫ్ ద మేము చేసే హరాస్మెంట్ సంబంధం లేకుండా ఆయనకి. అంటే మామూలుగా మనం అంటారు కదా, గృహహింస అనేది ఎలా ఉంటుంది అనేది ఆయన చూపించిన విధానం, అమ్మో ఇలా అయితే చేయకూడదురా బాబు, అమ్మో ఆ అమ్మోకి ఎంత అమ్మో లోపల నుంచి అంటున్నాను అమ్మో అని. మీకు దాని ఇంపాక్ట్ డెప్త్ కూడా మీకు అసలు అంచనా లేదు, నేను చెప్తున్నా. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 20% అంబియన్స్. అంటే అట్లీస్ట్ ఎన్టీఆర్ గారితో పక్కనుంటే ఆటోమేటిక్గా మనం లైక్ వీ విల్ టేక్ ఇట్ అనమాట. ఓకే. వీ విల్ బికమ్ a better actor because you're just around తారక్ గారు. అదైతే you are always there, you are like
అంటే ఒక రకంగా ఇన్స్పైర్ కూడా చేస్తారంటారా? ఇన్స్పైరింగ్ అంటే మీకు అంబియన్స్ అంతా ఆ టెంపో. ఇప్పుడు ఎప్పుడైనా మనిషి మనం ఆర్టిస్టులకి చాలా ఇన్ గుడ్ ఆర్ బ్యాడ్ వే ఏంటి అంటే వాళ్ళు ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న మన అంబియన్స్కి అటాచ్ అయిపోతారు. ఓకే. అంటే మీరు మమ్మల్ని తీసుకెళ్ళి కోటలో పెట్టారనుకోండి, కోటలో మీరే మహారాజు అంటే రాజులో ఫీల్ అవుతాడు. అంతే కదా. అవును. పూర్ గుడిసెలో కూర్చోబెట్టి నువ్వు పాపం కష్టపడేది కష్టపడతాడు. సో ఆ అంబియన్స్ అనేది చాలా అది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, రైట్? అలాంటి అంబియన్స్లో మీరు కష్టపడుతూ యాక్ట్ చేసే కొంతమంది ఉంటారు అనుకుందాం. వాళ్ళతోటి మీరు పర్ఫామ్ చేస్తూ ఉంటే మీ మోటివేషన్ లెవెల్స్ కానీ నేను ఏ Increase టైప్ అవుతూ అంటే ఉంటుంది. తగ్గుతుంది. అవునా? ఓకే. ఎందుకంటే నేను ఏ టైప్ అంటే సార్, నేను ఒక సీన్ని నేను డామినేట్ చేద్దాం అసలు నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. ఓకే. మీరు ఒక సీన్ ఇస్తే ఈ సీన్లో నేను డైలాగ్ ఇంత బాగా చెప్తాను, నేను ఇంత బాగా పర్ఫామ్, అలా నేను ఎప్పుడు అంచనా వేసుకోలేదు. ఓకే. సీన్ పండాలి. ఆ సీన్ పండటానికి ఒక్కోసారి అవతల వ్యక్తి కొద్దిగా తక్కువ పర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్, అంటే కొద్దిగా కష్టపడుతున్నారు, లేకపోతే నేను ఐ విల్ కమ్ డౌన్. ఓకే. బికాజ్ నాకు ఆయనతో సింక్రనైజేషన్ ఇంపార్టెంట్. అంతే కదా. అవును. ఇద్దరం సింక్రనైజ్ అయితే బహుశా ఇద్దరం చేసుకుంటూ కొద్దిగా సీన్ ఇంకొంచెం బెటర్ అయిపోద్ది. అంటే బ్యాలెన్సింగ్ అని చాలా బ్యాలెన్సింగ్. సో ఆ బ్యాలెన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళకి సీనే గుర్తుంటుంది. సీన్ గుర్తున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ ఫేవరెట్స్ని ఎలా చూస్ చేసుకుంటారు. సో నేను కష్టపడి నేను ఫేవరెట్ అవ్వాలని నా జీవితంలో ట్రై చేయలేదు ఎప్పుడు. ఓకే. సో ఇట్స్ లైక్ మనం చేసుకుంటూ పోతాం. ఆ సీన్ని మాత్రం డైరెక్టర్ గారికి సీన్ ఎలా కావాలనుకుంటున్నారో అలా ఇప్పించే పూచి మాది. దానికంటే రెండింతలు ఎక్కువ ఇవ్వాలి, కొద్దిగా ఎక్కువ ఇవ్వాలని. డైరెక్టర్ ఫస్ట్ ఆయన ఏం కోరుకుంటున్నారు, ఏంటి, ఎంతవరకు కోరుకుంటున్నారు తనని, అది వన్ నుంచి అది వన్. దాని తర్వాత ఒకసారి డైరెక్టర్ చెప్తారు, రవి యు డూ వాట్ ఎవర్, కొద్దిగా అప్పుడు ఓకేనా, సరే అయితే రైట్, ఇంకొంచెం అనే ఉద్దేశం ఉంటుంది అనమాట. అంటే నేను కూడా కృష్ణవంశీ గారి దగ్గర నుంచి దేవాకట్ట గారితో మొదలు పెట్టారు. అక్కడి నుంచి తర్వాత కృష్ణవంశీ గారితో చేశారు, శ్రీను వైట్ల గారితో చేశారు, బోయపాటి గారితో చేశారు, త్రివిక్రమ్ గారితో చేశారు, సుజిత్ తో చేశారు, ప్రవీణ్ సత్తారు వీళ్ళంతా ఇంతమందితో చేశారు కదా. వీళ్ళు చూసుకుంటే వీళ్ళు ఒకరికొకరికి ఏమాత్రం పొంతలు లేని దర్శకులుగా కనపడతారు. అవును. జనర్ చూసుకున్నా కానీ కొంతమంది థ్రిల్లర్స్, కొంతమంది ఫ్యామిలీస్, కొంతమంది యాక్షన్, ఎవరు కూడా సేమ్ మీటర్, ఎవరు సెంటిమెంట్స్. సో వీళ్ళలో ఎవరు టఫెస్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు? అసలు నాకు ఐ డోంట్ నో, దెర్ ఇస్ నోబడీ ఈస్ టఫ్. వీళ్ళతో పనిచేయటం టఫ్ అసలు సెటప్ రాలా. ఎందుకంటే కొంతమంది ఒక సింగిల్ టేక్ లేదా 2 takes 3 takes, అవును. కానీ కొంతమంది 10 takes వేసిన 20 takes వేసిన కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. సో నేను పేరు చెప్పక్కర్లా, నేను మీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది ఆ పర్ఫెక్షనిస్ట్ అంటారు. సో వాళ్ళు అది వచ్చేంత వరకు, అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళకి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అప్పుడు మనకి కొంచెం మీరు అన్నట్టు ఆ మోటివేషన్ లెవెల్స్ ఉండే కొంచెం డిక్రీజ్ అవుతాయి. అసలు ఎందుకు ప్రాబ్లం లేదంటే ఒక ఆర్టిస్ట్కి చాలా కావాల్సిన విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డైరెక్టర్ని అర్థం చేసుకోవటం. ఓకే. ఫస్ట్ ఆయన శైలి ఉంటుంది కదా, ఆయన శైలి కానీ లేకపోతే అది వే ఆయన ఎలా ఊహించుకుంటున్నారు ఆ మనిషిని చూస్తే. ఇప్పుడు ఆయన నన్ను చూస్తే వీడు ఆర్టిస్టా, వీడు ఏం చేస్తాడు, వీడు ఎలా తీసుకుంటున్నాడు నేను ఇచ్చే ఇన్పుట్స్ అని ఆయన అంచనా వేసుకుంటారు. మనం ఆయన ఇన్పుట్స్ ఎలా ఇస్తున్నారు, ఆయనకి ఎందుకు కావాలి ఇది అని మీరు ఒక్కసారి అది పట్టుకున్నారనుకోండి సార్, అసలు ఏ డైరెక్టరు కూడా మీకు టఫ్ కాదు. మీ స్కిల్ లెవెల్లో మీరు అలాంటి స్కిల్కి మీరు సుపరిచితులు కాదనుకోండి, అప్పుడు కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. అది మీ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం. అంటే ఎప్పుడైనా మీ వల్ల టేక్ ఇంకా ఎక్కువ వెళ్తున్నాయి, టేక్స్ ఎక్కువ వెళ్తున్నాయి అనేది ఎప్పుడైనా సంభవించింది ఎవరితో? నా జీవితంలో ఒకసారి అయింది, ఒకే ఒకసారి. ఒకసారి బహుశా 2 సార్లు అయింది. Those were the worst days of my life. That was the worst day of my shooting life. Okay. కాకపోతే on the other hand, it happened with ప్రవీణ్ సత్తార్ గారు.
బేసికలీ. బట్ ఆయన తప్పు కాదు అసలు. అదే ఆ రోజు ఏమైందంటే ఆ ముందు రోజు సాహో లేట్ నైట్ బాంబేలో షూట్ చేశాను సార్ కంప్లీట్గా, మొత్తం నైట్ అంతా 2 nights అది. ఆ ముందు రోజు నైట్, నెక్స్ట్ డే నిద్ర సరిగ్గా లేదు, ఎందుకంటే కొత్త ప్లేస్లో వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు అది యూ నాట్ సెట్ అరౌండ్ ప్రాపర్లీ. ఓకే, ఆ రోజు నైట్ మళ్ళీ షూట్, నైట్ నిద్ర లేదు పొద్దున్న దాకా. తర్వాత ఏమో నాకు ఒక 5 hour ఫ్లైట్ వేశారు. అంటే నార్మల్గా 1 గంటలో వచ్చే ఫ్లైటు వయా ఇందోర్ అట్లా ఇట్లా అని చెప్పి. సో ఆ రోజు నేను సగం సెన్సెస్లో లేను బేసిక్గా. ఓకే, నార్మల్గా లేట్ నైట్స్ ఇస్ ఓకే, కానీ అది బాడీ కొంచెం సహకరించట్లేదు అనుకోవచ్చు. ఆ రోజు ఏమిటో చెప్తా. మేము చేసే షూట్ కూడా ఒక కాగడాలన్నీ పెట్టి, బాహుబలి దాంట్లో ఆర్మరీ ఉంటుంది కదా. అవును, ఆర్మరీ అంటే లోపలంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సార్. కాగడాలు పెడతా అంటే లోపల టెంపరేచర్ అప్పుడు మే ఇది. ఓకే, నార్మల్ గానే కవచాలు పెడతారు కదా, అట్లాంటి అది కవచాలుండే ప్లేస్ కంప్లీట్ గా. ఓకే, ఆ సినిమాలోనే బాహుబలి దీనిలోనే కవచ ఇవన్నీ పెట్టే ప్రదేశం. సో మొత్తం అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, సో లోపల టెంపరేచర్లు ఇలా రైజ్ అయిపోతున్నాయి. ఓకే, ఎగ్జాస్ట్ కరెక్ట్గా లేదు బయట. నేనేమో ఇంకొంచెం ఇలా కనిపించాలని చెప్పి బాడీ సూట్ వేశారు. బాడీ సూట్లో ఇలా మనకు కనపడుతుంది కదా. బాడీ సూట్కి చిన్న ప్రాబ్లం ఏంటంటే అది స్పాంజ్ ఉంటుంది అంతా. బాడీ టెంపరేచరు ఆల్రెడీ పట్టేసుకొని, నా టెంపరేచర్ ఒక 50లో తిరిగి ఉంటుంది. అంటే వాట్ ఐ మీన్ టు సేస్ అవుట్ సైడ్ టెంపరేచర్ ఆఫ్ 45 ఉందనుకోండి, దానికి 5 degrees. సో నేను నీళ్లు తాగుతూ ఉంటేనేమో కొంత ఎండిపోతుంది, పొట్టేమో కొండలా తయారైంది. అంటే ఇట్స్ ద ప్రాసెస్. నిద్ర లేదు, 2 nights నిద్ర లేదు, ఆ డైలాగులు ఏమో రావట్లేదు. ఎలా అంటే లిటరలీ దట్ వాజ్ వన్ ఆఫ్ మై వర్స్ట్ డేస్, నైట్మేర్ లాంటిది ఎవర్. ఐ వాంట్ టు ఫర్గెట్ ఇట్, బట్ ఐ ఆల్సో వాంట్ టు రిమెంబర్ ఇట్. ఎందుకంటే గుర్తుపెట్టుకోరా, అలాంటి రోజు ఉంటుంది, వస్తాయి. సో ప్రిపరేషన్ ఈజ్ ద కీ అని ఓ పక్క ఆయన డైరెక్టర్ ఏమో చెప్తా ఉంటారు. పాపం ఆ రోజు క్రూ కానీ డైరెక్టర్ కానీ అందరూ నా మీద రే నిజంగా కూర్చుని. ఏ మూవీకి అది? ఎందుకు? అది బాహుబలి అండి, రిలీజ్ అవ్వలేదు. వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ బాహుబలి వెబ్ సిరీస్. ఓకే, అయితే ఆయన కూడా ఇదోటి చేయన రాత్రి అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి ఇది. సో కానీ ఎందుకు రిలీజ్ కాలేదు అది? అది నాకు ఐడియా లేదండి. నెట్ఫ్లిక్స్లో ఐ థింక్ ఇంటర్నల్గా నాకు తెలియదు బేసిక్గా. బట్ ఎక్స్పెన్సివ్ కూడా కదా, ఎక్స్పెన్సివే. బట్ ఐ థింక్ ఎక్స్పెన్సివ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు రోజు చేసే మెటీరియల్ నెట్ఫ్లిక్స్ రివ్యూకి వెళ్తుంది. మీకు తెలియదే ఉంది ఆబ్వియస్లీ. సో ఇట్ విల్ గో టు ద రివ్యూ, దే విల్ సీ ఇట్ అండ్ దే విల్ ఓకే ఇట్, అంతే కదా. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే 3-4 years అయిపోలేదు కదా, అయిపోయింది కదా, అప్పుడే వస్తుందని చెప్పి చాలా బాగా పబ్లిసిటీ ఇచ్చారు, దానికి పబ్లిసిటీ ఇచ్చారు. ఇట్స్ అ బిగ్ బడ్జెట్ వన్, ఆల్మోస్ట్ 300 crores దాకా బడ్జెట్ చేసుకున్నారు ఒరిజినల్ గా. రఫ్లీ అబౌట్ ఐ థింక్ ఒక 100 crore 80 to 100 దాకా ఖర్చు పెట్టారు. 100 crores పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. సో అదేంటి అంటే ఇట్ వాజ్ అ వెరీ ఐ థింక్ కార్పొరేట్ డెసిషన్. ఐ వుడ్ సే ఐఎమ్ నాట్ షూర్ వాట్ వెంట్, బట్ దెన్ మై పాయింట్ ఇస్ అదే మిడిల్ లో ఆగిపోయింది. వర్క్ ఎపిసోడ్స్ చేశారు సార్, బాగానే టోటల్ అయిపోయింది. అంటే టోటల్ కాదు, బట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ కూడా అయ్యాయి, ఒక 8 to 10 సంథింగ్ లైక్ దట్. అదేంటంటే బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే వర్ రివ్యూయింగ్ ఎవ్రీథింగ్. అవును, ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు 10 episodes దాకా ఎవరు చూడకుండా అయితే ఉండడు కదా. బట్ సమ్హౌ దే ఐ థింక్ మరి వాళ్ళు వేరే ప్యాటర్న్లో అనుకున్నారేమో. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి అనుకుని ఒక 2 ఏళ్ళ తర్వాత వేరేలా కాదులే. ఐ డోంట్ నో వాట్ ది ఇంటర్నల్ థింగ్ ఇస్, బట్ ఇట్ డిడ్ంట్ కమ్. బట్ అది వచ్చినా రాకపోయినా దాంట్లో వచ్చన్ అని ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. రాహుల్ బోస్ అనే ఆయన కూడా చేశారు దాంట్లో. రాహుల్ బోస్ ఓకే, మన బాహుబలి మూవీలో ఉన్న క్యారెక్టర్లో లేదా అది? లేదు, మన బాహుబలి క్యారెక్టర్స్లో లేదు. అది శివగామి వచ్చే ముందు ప్రీక్వెల్ లాగా. సో శివగామికి ముందు ప్రీక్వెల్, బాహుబలి బిఫోర్ స్టోరీ. యా, అంటే శివగామి పోర్షన్ ఆఫ్ ఇట్. ఆవిడ ఇక్కడికి వచ్చే ముందు
శివగామి గారు ఇటు వచ్చే ముందు జరిగిన దాంట్లో రాహుల్ బోస్ ఒక మెయిన్ హీఈస్ ద లీడ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెక్షన్. ఓకే ఓకే. ఆయన లీడ్ అయితే ఆయన కింద పనిచేసే అనుచరుడు అనమాట. ఓకే. అంటే ఆయన కొన్ని నాకు అప్పచెప్పేస్తాడు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకురా, లేకపోతే అక్కడికి వెళ్ళి పని చేసి పెట్టు, ఇదనమాట. దళ నాయకుడు లాగా ఆయన ఒక నాయకుడే డైరెక్ట్ గా. నా రోల్ అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు రిలీజ్ కాలేదు కాబట్టి మనం మాట్లాడలేము దాని గురించి పెద్దగా. బట్ ఇట్స్ మోర్ లైక్ ఆడియన్స్ వ్యూ. అంటే ఇప్పుడు మేమిద్దరం మాట్లాడాం అనుకోండి, ఆడియన్స్ కి కొన్ని ముడ్లు విప్పాలి అంటే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట దాని గురించి అట్లా. సో వచన్ ఇది ఆ పని అది అంటే నేను అది కాదు గురువు గారు మరి ఎట్టా చెప్పమా అనే టైప్ లో క్వశ్చన్లు వేస్తే ఆడియన్స్ క్లారిటీ వస్తాను అంతే. సో ఇట్ వాస్ సచ్ బట్ ఐ ఎంజాయ్. సో బట్ యా, అది ఎన్ని రోజులు చేశారు దానికి? నేనా ఒక 30 days చేశాను. నేనే 30 రోజులు చేశాను. ఇంకా చాలా మంది చాలా చేశారు. మనసులో కొంచెం అనిపిస్తుంది, మనం అన్ని రోజులు చేసినటువంటి ఒక పని బయటికి రాకుండా ఉండిపోయింది. కాకపోతే మనకేంటంటే అంటే డబ్బుల గురించి కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నమాట చాలా నిజం. కళ కదా, మనం మామూలుగా అనుకుంటాం, మనం ఒక ఆర్ట్గా ఫీల్. డెఫినెట్గా అది బయటకు వస్తేనే కదా ఇంకొంచెం నెక్స్ట్ చూసే వాళ్ళకి కానీ మనం కానీ చేసిన. బట్ ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఇంకోటి కూడా అర్థమైంది ఏంటంటే లక్ ఫ్యాక్టర్ చాలా ఉండాలి సార్. అంటే అన్నీ మనం అన్నీ చేసే టైంలో మంచి అన్నీ కూడా బయటికి రావాలి టైంకి, అవన్నీ ఆ టైంలో హిట్ అవ్వాలి. సో అది నేను ఇంకా ఐ థింక్ ఒక సక్సెస్కి రైటర్ నుంచి, మేకర్ నుంచి, ఆర్టిస్ట్ నుంచి, మార్కెటింగ్ నుంచి, ప్రొడ్యూసర్ గారి నుంచి అందరిది సెట్ అయ్యి ఆ టైమింగ్లో ఈ మాట నేను ఎందుకంటానంటే, నేను జయము నిశ్చయమురా అనే సినిమా చేశాను శ్రీనివాస్ రెడ్డి గారిది. బాగుంటుంది, చాలా మంచి సినిమా. ఓకే, శివాజీ డైరెక్టర్, ఆయన చాలా బాగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే కొట్టాల శివ గారు కూడా చూసి అబ్బా భలే సినిమా, అబ్బా చాలా బాగా చేశారు అవి అని హీ లవ్డ్ ఇట్. సుకుమార్ గారు హీ లవ్డ్ ఇట్. ఆయన కూడా వచ్చి సినిమా చూసి అసలు ఇంత బాగుందేంటి, చాలా బాగా చేశాడు శివాజీ అని చెప్పి. ఓకే, సో శివాజీ చాలా బాగా, ఎంత బాగా చేశారంటే కోటాల శివ గారు కూడా చూసి చాలా బాగుంది, చూడకపోతే నేను మిస్ అయ్యేవాడిని. సుకుమార్ గారు కూడా చూసి చాలా బాగా చేశారు శివాజీ అని. హీ వాజ్ లైక్ రియలీ దే వర్ టాకింగ్, ఇట్ వాజ్ ఇన్ టాక్స్. చాలా మందికి పాజిటివ్ మెసేజ్ వెళ్ళింది బయట. బట్ ఏమైంది, కరెక్ట్గా November 8th డిమానిటైజేషన్ అయితే November 20th ఎప్పుడో ఇది రిలీజ్ అయింది. ఆ దెబ్బ పడింది. ఆ దెబ్బ ఎలా పడిందంటే, ఆ ముందు ఈ సినిమా రిలీజ్ అయింది మన నిఖిల్ది, ఏది ఎక్కడి పోతావు చిన్నవాడ. ఓకే, అది ఇమ్మెన్స్ హిట్. ఓకే, లిటరలీ మేము సక్సెస్ టూర్ అని చెప్పి వరంగల్ అది వెళ్తున్నప్పుడు చూసినారా అన్న అంటే, లేదన్నా చూడలేదన్నా నేను, ఎందుకంటే డబ్బులు లేవన్నా, క్యాష్ లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు, నో క్యాష్. వాళ్ళేమో చూడడానికి డబ్బులు లేవన్నా, లేకపోతే వెళ్ళి చూసేటోళ్ళము అని డైరెక్ట్గా. ఉన్న డబ్బులంతా కూడా ఎక్కడ పోతా చిన్నవాడికి పెట్టేశారు ఆ ముందు వీకెండ్ మ్యాక్సిమం. సో ఒక 2 weeks అయ్యేటప్పటికి, ఇది 26th 22nd ఇప్పుడు రిలీజ్ అయింది. లిటరలీ చూడటానికి పేరున్న డబ్బు లేదండి. అలాగా ఫ్లాప్ అయిన సినిమా అది. చాలా క్రిటికల్ గా మాత్రం మంచి పేరు, చాలా మంచి అక్లెయిమ్, అసలు చాలా బాగా తీసాడు, చాలా బాగుంటుంది సినిమా. అది ఆడలేనందుకు బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది ఆడలేదే అని చెప్పి. నిజంగా మంచి సినిమా అది. ఆ టైమింగ్ లాస్ట్ వరకు వచ్చి ఉంచాలా, ఎందుకంటే కాంపిటీషన్ లేదు. పోనీ వేరే సినిమా ఉంది అనుకుంటే వేరే సినిమాలు కూడా ఏమీ లేవు. సో కంటిన్యూయేషన్ లో విపరీతంగా ఆడేది. ఆ డిమానిటైజేషన్ వల్ల బలైపోయింది ఆ సినిమా. ఆ టైమింగ్, నేను అనేది ఏంటంటే టైమింగ్ వైజ్ అంటున్నాను. అవును, సో ఒకసారి మనకు అట్లాంటిది. అందుకని నేనేంటంటే వదిలేసి, అలాంటి చాలా జరుగుతున్నాయని పెద్దగా నేనేమి దానికి అప్ అండ్ డౌన్ అవ్వట్లేదండి. సో మీకు లిటరలీ లక్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే యాక్టింగ్లో, నో మ్యాటర్ హౌ బెటర్ యువర్ అన్ యాక్టర్, నువ్వు అదా కాదు, లక్ ఫ్యాక్టర్ అనేది 200% ఉండాల్సిందే. అది లక్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన త్రివిక్రమ్ గారి డైలాగ్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. పిరికితనం అవసరం నుండి చంపేస్తే ధైర్యం క్యాన్సర్ నుండి కూడా బతికిచ్చేస్తున్నారు టైప్లో. లక్ కొద్దిగా అటు ఇటు ఉన్న పడవలను కూడా నడిపించేస్తుంది సార్. ఓకే,
కరోనాకి లక్కీగా ఫీల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా. అంటే కరోనా వచ్చిందని కాదు, బట్ ఆ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఇట్ వాజ్ అ రైజ్, అవును, రైట్? దాంతో చాలా మందికి ఆపర్చునిటీస్ వచ్చాయి, పాపులారిటీ వచ్చింది. అదే అంటాను నేను, అది కొంతమందికి లైఫ్ టర్న్ అయింది. అవుతుంది. నేను దీనికి గొప్ప ఫ్యాక్టర్ ఏం చెప్తానంటే, వెన్నెల అనే సినిమాకి నేను ఆడిషన్ చేసింది దేవా గారి దగ్గర 2000లో వేరే సినిమాకి ఆడిషన్ చేసి అది అవ్వలేదు. బట్ అప్పుడు దేవా గారు ఏం చెప్పారంటే, రవి నేను ఎప్పుడు ఏ సినిమా తీసినా నేను చెప్తాను నీకు, పక్కా చేద్దామని. ఎందుకంటే హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఆడిషన్. ఓకే. సో 2004 నవంబర్లో నాకు ఫస్ట్ కాల్ వచ్చింది, రవి 4 years కరెక్ట్గా 4 years, ఆల్మోస్ట్ 5 అది యాక్చువల్గా. సో రవి వీఆర్ రోలింగ్, వచ్చేసాను. అవునా, డన్ అని చెప్పి డైరెక్ట్గా బండి తీసి వెళ్ళిపోయాడు డెట్రాయిట్ అదే రోజు. యుఎస్లో నేను షికాగోలో ఉండి పనిచేసుకునేవాడిని. ఆయన ఫోన్ చేస్తే, అవునా సరే ఈ వీకెండ్ నేను అక్కడే అని చెప్పి ఆ రోజే బండి తీసుకుని జంపు. ఓకే. సో అంటే లీవ్ పెట్టారా లేకపోతే ఏం చేశారు? 1-2 days హాలిడే ఉంది, ఇంకో రోజు అంటే వీకెండ్ అది. అంటే వెళ్ళి కలవడానికి ఫస్ట్ వెళ్ళి కలిసాం, అది ఇది ఆల్ గుడ్. బట్ మై పాయింట్ ఇస్ ఇట్ టుక్ 4 or 5 years, ఓకే, ఫ్రమ్ అన్ ఆడిషన్ టు అ మూవీ ఆపర్చునిటీ కదా. అలాగే నేను అప్పుడప్పుడు అమెరికాలో అక్కడెక్కడో ఉండి అప్పుడప్పుడు వెళ్ళి ట్రై కొడతా ఉంటే, మీరు 2006-2007కి వెన్నెల నుంచి రాఖీ బొమ్మరిల్లు క్లాస్మేట్, సైనికుడు, ఇవన్నీ పెద్ద సినిమాలు పడ్డాయి టపామని. ఓకే. అయితే మీరు చూడండి 2008 కల్లా నా కష్టం 2 years కాదు, అదొక 7 years 8 years, అంతేనా? బిఫోర్ ఉంది కదా. కానీ 2008లో మీకు డిజిటల్ మీడియా వచ్చింది ఎగ్జాంపుల్. ఓకే. డిజిటల్ మీడియాలో ఆ టైంలో కొంతమంది చిన్న స్కిట్లో ఇంకోటో వేసి డైరెక్ట్గా యాక్సెసిబుల్ టు ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోతారు. అంటే అప్పుడు దాకా ఫిల్మ్ మీదే చేసేది కూడా ఇటు మారుతున్నప్పుడు ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఆ ఒక్క చిన్న రీల్ చేసి వదిలేస్తే, అంటే రీలో లేకపోతే షో రీలో ఇంకోటో చిన్న స్కిట్టో ఏదైనా చేస్తే ఇమీడియట్లీ, అంటే నార్మల్గా నా టాలెంట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూపించుకోవడం కోసం నాకు దగ్గర 5-6 ఏళ్ళు పడుతుంది. నిజంగా అక్కడ దాకా వెళ్ళాలి, యాక్సెస్ కావాలి. నేను అన్నపూర్ణకి గేట్ దగ్గరికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి ముందు. ఓకే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎవ్రీ టైం, ఇది బిఫోర్ 2097లోను ఇక్కడ ఫస్ట్ నాకు అన్నపూర్ణలోకి వెళ్ళినప్పుడు వచ్చిన యాడ్ ఆఫ్టర్ సిబిఐటి నేను చేయలేదు యాడ్. అండర్వేర్ యాడ్ వచ్చింది అంటే వెళ్ళాము, అండర్వేర్ యాడ్ సార్ అది. బాబు అంత ధైర్యం చేయలేనని చెప్పి చేయలేదు. బట్ చేసి ఉండాలి, నాకు తెలియదు, ఐ డోంట్ నో, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. ఓకే. అప్పుడు చేయలేదు. నేను ఆ టైంలో నేను సెల్ ఫోన్ అమ్మేవాడిని, జేటీఎం సెల్యులర్ ఫోన్ అని జేటీఎంలో ఉండేది. ఓకే. నేను అమ్మిన మార్కెటింగ్ అంటే ఇంజనీరింగ్ అయిపోగానే మార్కెటింగ్ చేస్తున్నా. ఓకే. మార్కెటింగ్ ఎందుకు అంటే, మనం ఇప్పుడు డైరెక్ట్గా జాబ్లో కూర్చున్నాం అనుకోండి సార్, పొద్దున్న నుంచి 9 to 5 జాబ్లు అవి, 9 to 5 ఇంకొంచెం ఎక్కువ స్టార్టింగ్లో, కెరీర్ స్టార్టింగ్లో ఇంజనీరింగ్ జాబ్ చేసామంటే అరే ఎక్కడికి వెళ్తున్నాం అంటారు ఎవరైనా, ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి. మార్కెటింగ్ ఉద్యోగం చేసుకున్నా. సిబిఐటీలో మీరు చేసింది మెకానికల్ ఇంజనీరింగ్. కానీ నేను ఇంజనీరింగ్ జాబ్ తీసుకోలేదు, బయటకు వచ్చి మార్కెటింగ్ చేస్తున్నా. మార్కెటింగ్ ఎందుకంటే బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాం. ఓకే. మా నాన్నగారు స్కూటర్ అద్దెకి తీసుకుని, లేకపోతే పాప ఆయన ఇచ్చేసారు. తిరగటం ఇష్టం కాదు సార్, మీరు అలా తిరిగితేనే కదా ఆపర్చునిటీలు ఉంటాయి. అదే మీరు తిరగాలి అంటే తిరుగుతూ ఈ స్టూడియో ఆ స్టూడియో, ఈ మనిషి అటు మార్కెటింగ్ చేయటం ఇష్టమా, లేకపోతే ఆఫీస్లో కూర్చొని 9 to 5 జాబ్ 9 to 6 జాబ్ చేయటం ఇష్టం? 9 to 6 జాబ్ ఇష్టం కాదు. మార్కెటింగ్ నేను ఎందుకు చేస్తున్నానంటే, జాబ్ చేసుకుంటూ ఈ ట్రయల్స్ చేయొచ్చు కదా అని. ఓకే. లేకపోతే అది ఆఫీస్లో అయితే కుదరదు, అందుకని మార్కెటింగ్ చేశాను నేను. ఓకే. చూస్ చేసుకున్నా. అయితే
నా మార్కెటింగ్ ఆయన అడిగాడు, నా బాస్ ఉంటాడు కదా శ్రీనివాస్ గారు అని, జేటీఎం నార్నే శ్రీనివాసరావు గారి కంపెనీలో ఇంకో మేనేజర్ శ్రీనివాస్ ఉండేవారు. ఓకే. ఆయన ఇప్పుడు చూస్తే కనుక ఆయన ఇప్పటికి మళ్ళీ ఏ రవి అని గుర్తుపడతారు, చాలా ఇష్టం కూడా. ఆయన నితిన్ గారి నాన్నగారి కంపెనీ యాక్చువల్గా జేటీఎం సెల్యులర్ ఫోన్స్ డీలర్షిప్ అనమాట. ఆ డీలర్షిప్లో ఇంకో శ్రీనివాసరావు గారిని ఆయన మేనేజర్ ఉండేవారు. ఆయనేమో వెళ్ళగానే అసలు లోపలికి ఇంటర్వ్యూకి వెళ్ళగానే యు ఆర్ సెలెక్టెడ్, నీ పేరేంటి అన్నారు ఆయన. ఆకారం చూసి ఓకే పనికి వస్తాడు, డైరెక్ట్గా ఇటు పనికి వస్తాడు, సేల్స్ మ్యాన్షిప్కి పనికి వస్తాడు. వెళ్ళగానే లోపల రాగానే భలే వెరైటీగా జరిగింది. సార్ మే కమెన్ అంటే యు ఆర్ సెలెక్టెడ్, నీ పేరేంటి అన్నారు. అంతే. నా పేరు రవివర్మ సార్. అవునా, ఏం చేసే ముందు అది అంటే నేను ఇంజనీరింగ్ చేశాను సార్. ఇంజనీరింగ్ చేసి మార్కెటింగ్ ఏంటి అన్నట్టు. లేదు సార్, నాకు మార్కెటింగ్ అంటే ముందు ఇష్టం, నువ్వు కథలు చెప్పకు, ఏం నిజం చెప్పన్నాడు ఆయన. సార్ నాకు సినిమాలంటే బాగా ఇష్టం, అది ఇది అంటే పాపం ఆయన హీఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్ హూ కైండ్ ఆఫ్ ఎంకరేజ్డ్ మీ. ఎలా అంటే మామూలుగా అయితే ఎవరు ఒప్పుకోరు కదా, కాదు, ప్రతి సినిమా కాంటాక్ట్ నాకు ఇచ్చి చూడాను. ఆయన తెలిసి ఇచ్చేవాడు. నాది వెస్ట్ జోన్ ఒకటే చూసుకోవాల్సింది, మిగతా జోన్లో మిగతా సేల్స్ మెన్ ఉంటారు కదా, చిన్న అన్యాయం జరిగింది అక్కడ వాళ్ళకి, నా వల్ల సినిమా కాంటాక్ట్ ఎక్కడ ఉంటే డైరెక్ట్గా నాకు వచ్చేసింది. ఓకే. గుణశేఖర్ గారి దగ్గరికి వెళ్ళా, సతీష్ కాశెట్టి గారు నన్ను ఇంకొక అన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళా, సతీష్ గారు ఆయన దగ్గరికి వెళ్ళా. హోప్ రామనాయుడు గారితో హోప్ తీసాను. ఆయనకు ఫోటో స్టూడియో ఉండేది అప్పుడు. నేను వెళ్ళి సతీష్ గారికి మళ్ళీ నేను బాబుమోహన్ గారికి గుర్తుండదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళా. ఓకే. మళ్ళీ ఐ థింక్ ఒకరోజు అయితే స్టూడియోలో జగపతి బాబు గారు వీళ్ళంతా అర్జున్ గారు జగపతి బాబు గారు ఏదో సినిమా షూట్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా అది అప్పుడు చేసింది వాళ్ళు హనుమాన్ జంక్షన్ కాదులేండి, దాని తర్వాత దాని ముందు ఐ థింక్ హనుమాన్ జంక్షన్ కాదనుకుంటాను, నాకు 97 అది తర్వాత రిలీజ్ అయింది, మరి నాకు తెలియదు. ఓకే. బట్ వచ్చింది గుర్తున్నంత వరకు అది కూడా ఆ టైం అంటే షూట్కి వెళ్ళాను కాబట్టి నాకు ఆ తర్వాత సినిమా నాకు నేను లేనప్పుడు వెళ్ళిపోయాను. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ టైం. ఓకే. ఓకే. నేను అదే అన్నా, యాక్టింగ్ చేయటానికి మార్కెటింగ్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్ అమ్మటానికి వెళ్ళి తిట్లు తిని ఎన్ని సెల్ ఫోన్లు అమ్మారు, ఒక 5-6 అమ్ముంటా అంతే. బట్ చాలా కష్టం సార్, అప్పుడు మాకు బ్రోషర్ కూడా ఉండేది కాదు. ఎనీవే నేను అనేది ఏంటంటే ఇట్ టుక్ సో మచ్ టైమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది మూవీ. 97 దాని తర్వాత ఇంకొంచెం ఎక్కడెక్కడో ఎత్తుక్కొని మేబీ అలవాటు లేకపోతే గైడెన్స్ లేకో రాంగ్ ప్లేసెస్లో ఎత్తుకుంటున్నాము. ఓకే. అంతే కదా, ఇప్పుడు గైడెన్స్ ఉంటే అరే అక్కడికి వెళ్ళి వెతకరా అంటే నేను ఎదుగుతా. ఓకే. నాకు తెలియదు కాబట్టి మన సోలోగా ఏమీ తెలియకుండా, అందులో మన వాళ్ళు అందరూ సినిమా వాళ్ళు కాదు, ఎవడు అందరూ ఇంజనీరింగ్లోనూ ఉద్యోగాలు తెలుసు, ఇలా ఎప్పుడో వదిలేసారు నన్ను ఆ విషయంగా. అంటే ఫోన్లే చేసుకోరా బాబు టైంలో. సో నాకొక్కడికే అది ఇట్స్ లైక్ రీఇన్వెంటింగ్ ద వీల్, ఎత్తుక్కుని టైంలో దానికి అంత టైం పట్టింది సార్. ఓకే. సో అలాంటిది నార్మల్గా ఆ టైంలో డిజిటల్ మీడియాలో వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఈజీ అయి ఉంటుంది, హూ ఆర్ యంగర్ దెన్ మీ బై 10 years. అంతే కదా, వాళ్ళు ఏదో కెమెరాతో తీసుకోవచ్చు, అది ఉంది, డెమోలు చూపించవచ్చు. సో నేను అనేది ఏంటంటే ఎవ్రీ 10 years చేంజ్ అయ్యే ఫేజెస్ ఉంటాయి. తర్వాత ఏమైంది, బోల్డ్ అంత డిజిటల్ కాంటెంట్ ఉంది. నిజంగా గొప్పోడు కూడా, నిజంగా మంచి బాగా యాక్ట్ చేసేవాడు కూడా ఒక 10 చెత్త కాంటెంట్లు మిక్స్ అయిపోతాడు. అట్లా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపం. సో ఏ టైంలో నీది ఎలా లక్ వస్తుందో రాదో అది నిజంగా లక్కే. నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి అనేది నీ కాన్సెప్ట్. ఓకే. ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ క్రియేటివ్ రంగం అయినా, లేకపోతే ఏ రంగం అయినా, అసలు దేనిలోనైనా సరే, అవుట్ సైడ్ ఆల్సో ఐ వుడ్ సే యూ ఆర్ ప్రిపేర్డ్, దెన్ ఇట్ ఇస్ ఫైన్. ఓకే. ఏదో టైంలో ఆ గాలి వచ్చినప్పుడు ఆ గాలితోటి పాటు నువ్వు కూడా వెళ్ళిపోవడానికి, ఎగరడానికి సిద్ధంగా ఉంటే ఇట్ విల్ వర్క్. ఆ టైంలో మీరు అంటే ఒక 2 years చేశారు కదా, మళ్ళీ ఎందుకొని అంటే డిస్కరేజ్ అనిపించిందా ఇక్కడ? లేదు, ఏమి డిస్కరేజ్ ఏమి అనిపించలేదు. కానీ నేను అప్పటికే నాకు సినిమా ఇండస్ట్రీకి రాకముందే పెళ్ళైపోయింది సార్. అవునా? ఓకే.
99 99లో 99లో సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ 99లో వెళ్ళి అప్పుడు ఇంకా నేను కాలేజ్ యాక్చువల్గా. సో 99లో కాలేజా అంటే డిగ్రీ మాస్టర్స్ అంత ఎర్లీగానే చేసేసుకున్నారు. ఎలిగానే చేసుకున్నా. ఓకే. ఓకే, తర్వాత చేసుకోవాల్సి వచ్చిందా? అలానే కాదు, బట్ యూ జస్ట్ గోట్ మ్యారీడ్. సో నెక్స్ట్ ఏంటంటే ఐ హ్యాడ్ మై సన్ ఈవెన్ బిఫోర్ ఐ షార్ట్ ఫర్ వెనెలా. ఓకే. అప్పటికే నాకు పిల్లడు ఉన్నాడు. సో అంటే ఇప్పుడు 20 ఏళ్ళు పైన 20 సో నేనేది ఏంటంటే దీస్ ఫేజెస్ ఆ తర్వాత నేను కొద్దిగా వెనక్కి వెళ్ళాల్సి వచ్చిందండి. సో ఫ్యామిలీ ఉంది కదా, కొంచెం ఫ్యామిలీ మళ్ళీ అది ఇది ఇప్పుడు ఎందుకంటే ఫైనాన్షియల్ గా బాలాదూరుగా అటు నేనే తిరుగుతున్నా, పాపం దాన్ని పని చేస్తాను ఉంది ఎప్పటికప్పుడు. బట్ అట్ దట్ పాయింట్ ఐ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ గో వన్స్. ఓకే, అంటే డిపెండ్ అవ్వాల్సి వస్తా ఉంది అనేది కూడా అలా అని కాదు. పర్టికులర్లీ ఏంటంటే యుఎస్ లో నాకు సిటిజన్షిప్ ఉండింది, ఒక 2 years లో వచ్చేది ఉండింది. బేసికలీ తీసుకోవాలా వద్దా ఉంటది కదా కొద్దిగా చిన్న ఫ్యామిలీ మళ్ళీ వస్తే ఒక అవకాశం పోతుందేమో. నాకని కాదు, బేసికలీ ఫ్యామిలీ అనేది ఉంటే యూనో యుల్ ఆల్వేస్ బి ఇంక్లైన్డ్ ఫర్ సేఫ్టీ, రైట్? మనం అంతా రిస్క్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం అంతే. సింగిల్ ఉంటే రిస్క్ చేయొచ్చు సార్, చేయొచ్చు, ఏమైనా చేస్తాం, ఇష్టం కదా. మనం అక్కడ ఏ బాధ వచ్చినా కష్టం మనమే బేర్ చేయొచ్చు. కానీ ఫ్యామిలీ బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ దెన్ అప్పటికి వాళ్ళు ఓకే సరే రిస్క్ తీసుకుంటావు తీసుకునే టైప్. కానీ నాకే కొద్దిగా ఇలా కాదులేరా బాబు, ఎందుకంటే మనం నేను అన్నది కూడా అదే. మీకు రెమ్యూనరేషన్ బాగా తక్కువగా ఉండేది. రెమ్యూనరేషన్ ఇంట్రెస్టింగ్లీ ఇట్ వాస్ డీసెంట్, బట్ వాట్ ఎవర్ డీసెంట్ రెమ్యూనరేషన్ ఇస్ హియర్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బికాస్ ఐ హావ్ గాన్ టు యూఎస్ అండ్ ఆల్. నేను ముందు యూఎస్ వచ్చాను కాబట్టి దిస్ నాట్ అ బ్యాలెన్స్. యూనో మీరు ఇక్కడ రెమ్యూనరేషన్ తోటి అక్కడ ఫ్యామిలీ నడిపించలేరు, అందరూ ఇటు షిఫ్ట్ అయిపోవాలి. ఓకే, అలా అని చెప్పి ఆల్రెడీ అక్కడ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు యుఎస్లో చదువుకున్నాడు 12th class దాకా. అంటే మీరు ఫ్యామిలీని అక్కడ పెట్టేసి మీరు ఒక్కళ్ళు ఇక్కడ చేసుకుని వెళ్ళేవాళ్ళు? అవునవును. అవునా? ఓకే. సో అది అప్పటికి ఫ్యామిలీ షిఫ్టింగ్కి ట్రై చేశారు. 2006లో వైఫ్ అండ్ కిడ్ దే బోత్ కేమ్ హియర్. బట్ అంటే మళ్ళీ ఏమైనా అంటేనేమో ఏదో ఇండియానో అలా అని కాదు, వర్క్ కల్చర్ వేరే ఉంది. మీరు ఎక్కడ అలవాటు పడితే ఫస్ట్ అది దానికి అలవాటు పడతారు సార్. వెరీ సింపుల్. అక్కడేంటి అంటే వెన్ వీ వర్క్డ్ బ్యాక్ దేర్ ఇన్ ద యుఎస్ మాకు ఎలా ఉండింది అంటే ఒక పని తీసుకుని యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, యూ డన్. దర్ ఇస్ నో అంటే యువర్ దర్ ఇస్ ద కమ్యూనికేషన్, అది ఒక అలవాటు. అది అలవాటు పడిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇట్ టుక్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది టర్న్. అప్పుడు ఎలా అంటే మనకి ముందు ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, అక్కడ కష్టం, ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటే అక్కడ చేసుకుంటే ఇక్కడ కష్టం. సేమ్ టైప్ అది. అక్కడ ఉద్యోగం చేసాం ఫస్ట్ మేము, దాంతో నేను కాలేజ్ అక్కడ చదువుకున్నాం, ఉద్యోగం అక్కడ చేసాం. సో వీ గాట్ యూస్ టు అ సర్టన్ థింగ్, అ సర్టన్ నరేటివ్, అ సర్టన్ వే. ఓకే. సో వాళ్ళు ఇక్కడ వచ్చి ట్రై చేశారు. ఎంఎస్ చేశారా? అవునండి, ఎంఎస్ తర్వాత మళ్ళీ జాబ్స్ ఇవన్నీ. సో అక్కడే మీకు వైఫ్ కూడా అక్కడే కలిసింది, అక్కడ కాలేజ్ బేసికలీ. ఓకే. సో తను కూడా అక్కడ ఉద్యోగం చేసింది. ఇక్కడ వాళ్ళేనా? తెలుగు వాళ్ళ? గుజరాతీ ఫ్రమ్ బరోడా బేసికలీ. బట్ తను కూడా అక్కడ కాలేజ్కి వచ్చింది అనమాట. ఓకే. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు మనోవర్. అందుకని నేను ఒక 2 years అలా వెళ్ళొద్దాం అనుకున్నా. ఆ 2 years కాస్త 5 years అనుకోకుండా ఆ గ్యాప్ వచ్చేసింది అనమాట. ఆ గ్యాప్ వచ్చింది. ఈ 5 yearsలో మళ్ళీ మీకు ఎంక్వైరీస్ ఇవన్నీ వస్తూ ఉండేయా మీకు? నేను అమెరికాలో ఉండేవాడిని అని చెప్పేవాళ్ళ? కుదరదని చెప్పేవాళ్ళ? కుదరదు కాదు, వద్దామని కూడా ట్రై చేసా ఒకసారి. అరే బాబు అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరెంజ్ సినిమాలో వచ్చింది రోల్ ఒకటి. ఓకే, మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సరే అయితే నేను వచ్చేస్తా అని చెప్పా. అక్కడి నుంచి నువ్వు ఆస్ట్రేలియా దాకా వస్తానంటే అమ్మను కాదు సార్, నేను వస్తాను సార్, నేను చూసుకుంటానంటే వద్దులే. ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా ఆర్టిస్ట్ అంటే అక్కడ ఉండాలి సార్. ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం, ఎంత చేస్తాం, ఉండిపోవాలి ఇన్ జనరల్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మీరు టైమింగ్ చెప్పండి నేను ఉంటా అనేది వర్కౌట్ కాదు. బేసిక్గా వర్కౌట్ కాదు. అంటే కొంతమంది డైరెక్టర్స్ అయితే వర్కౌట్ అవచ్చేమో. అది రాఘవేంద్రరావు గారి టైం సార్ అది. ఆ తర్వాత టైంలో ఎవరికి వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్,
ఇన్ జనరల్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లేకపోతే మారినట్టు ఉంది, లేకపోతే అదొకటి ప్లస్ అందరి అక్కడ కాంబినేషన్ ఇన్ జనరలే. ఐ థింక్ ముందు దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, లేకపోతే వాళ్ళ మేకింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉండేదేమో, నేను వింటాను. పక్కాగా ఉండే ఈ రోజు ఇక్కడ అంటే రేపు అక్కడ అంటే అక్కడ జరిగిపోవాలి, అంతే అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ద వే దే యూస్ టు మేక్ ఇస్ డిఫరెంట్ అనుకుంటున్నా. ఎందుకంటే నాకు రాఘవేంద్రరావు గారు ఆర్టిస్ట్ దగ్గర విన్నది ఇది. ఏ ఆర్టిస్ట్కి అయినా పాపం అడ్జస్ట్మెంట్ ఇచ్చేస్తారన్నారు. ఎలా అంటే ఏమా ఏంటి పనా, సరే చూసుకోవాలి కదా, సరే ఓకే ఓకే ఇలా అని విన్నాను నేను. యాక్చువల్లీ నాకు ఎంతవరకు మన ఆర్టిస్ట్ చెప్తారు కదా, సో దానికి కావాల్సిన క్లోజు ఇది అది ఒక టైప్ ఆఫ్ మేకింగ్. లేటర్ ఆన్ అది లేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఒక సీన్ తీసుకుంటే సీన్ లాగాను ఇప్పుడు అలాగా ఎవరు కూడా నాకు తెలిసి చేయట్లేదు. అంటే ముందే ఎందుకైనా మంచిది అని చెప్పి క్లోజులు తీసి పెట్టేసేసుకో, అలా లేదు. ఐ థింక్ ఇట్స్ సీన్ అంటే సీన్ లో అందరూ ఉండాలంటే దట్స్ ప్రిటీ మచ్ ఇట్. Okay. I think that is how almost all the directors are made. I don't think there's any director who's a little different. అలాగా టకటక చేసి పంపించే అలా ఏం లేదు బేసిక్గా. నాకు తెలిసి మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడుతున్నట్టుగా వినిపిస్తుంది. మరి చేస్తున్నారో లేదో తెలియదు కానీ, అంటే రేపు మళ్ళీ ఎట్లా అవుతుందో కాంబినేషన్స్ మళ్ళీ కుదురుతాయో లేదు, అందుకే చేసుకుంటున్నారు. మళ్ళీ తర్వాత చూద్దాంలే అనేది పాయింట్ ఉండట్లేదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ సో ఈ 5 years పీరియడ్ ఏదైతే ఉందో అది దానివల్ల ఇప్పుడు ఏదైనా మీరు రిగ్రెట్ అవుతున్నారా, లేకపోతే? అది కొద్దిగా రిగ్రెట్ అవుతున్నా. ముందు వెళ్ళామా లేదా అవన్నీ కాదు కానీ, ఈ ఏదైతే నేను 2 years అనుకుని వెళ్ళానో అది అనుకోకుండా ఇంకో 2 years అయింది. సో మళ్ళీ వచ్చి 5 years. అది పెద్ద దెబ్బ యాక్చువల్గా చెప్పాలంటే. ఇట్స్ అ వెరీ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ హిట్ అది. అది హిట్. ఓకే, మళ్ళీ రావాలి అని ఎందుకు అనిపించింది? అయ్యో వెళ్ళాలని నేను అనుకోలేదు సార్, పొరపాటున వెళ్ళాను. అది మళ్ళీ రావాలి అనేది ఎప్పుడూ లేదు, ఇట్స్ ఆల్వేస్ దేర్. ఓకే, ముందు కూడా నేను యాక్టింగ్ నేర్చుకుందామనే వెళ్ళా అమెరికాకి. ఎందుకు అంటే అక్కడ నేను ఇంజనీరింగ్ చేశాను కదా, నేను చాలా సన్నగా ఉండేవాడిని, 40 kg ఉండేవాడిని ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా. సో ఇలా కాదు, కొద్దిగా వి షుడ్ లుక్ బెటర్. వెళ్ళిపోతే అక్కడ అదేమో $70,000 అది 3 years. ఎంఎస్ చేయడానికి ముందా? ఎంఎస్ చేయకుండా ఇది చేద్దాం చేయాలనుకున్నారా? తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత $70,000 అసిస్టెంట్షిప్లు సపోర్ట్లు ఏమీ లేవు అంటే $70,000 చాలా ఎక్కువ అమౌంట్ సార్ యాక్చువల్లీ. ఓకే, మన మనం ఇల్లు కట్టించామంటే $4,000 ఉంటుంది అంతే, $5,000 ఆ టైంలో. 70,000 అంటే ఏంటిది? సో ఐ నెవర్ డెడ్. ఓకే, నేను అది మాస్టర్స్ అనుకోండి, ఐటీ మాస్టర్స్ అనుకోండి, దానికి అసిస్టెంట్షిప్స్ ఉంటాయి, లేకపోతే మన టీచింగ్ అసిస్టెంట్షిప్స్ ఉంటాయి, అది మన క్రాఫ్ట్. సో నేను టీచింగ్ అసిస్టెంట్షిప్ చేసేవాడిని, నేను టీచ్ చేసేవాడిని అక్కడ అండర్ గ్రాడ్స్. వెసులుబాటు ఉంటుంది కాబట్టి అన్ని. సో మనం డబ్బు అప్పుడు పెట్టాల్సిన అవసరం పడలా. మాస్టర్స్కి నేను ఎక్కడ ఐ డెంట్ పుట్ ఎనీథింగ్ ఫ్రమ్ మై పాకెట్. కొద్దిగా చిన్నగా తక్కువగా స్టార్టింగ్లో ఫస్ట్ సెమిస్టర్ సెమిస్టర్స్ అన్నిటికీ యూఆర్ గెటింగ్ ఎన్ అసిస్టెంట్షిప్ అండ్ సమ్ ఇన్ఫాక్ట్ గెట్ సమ్ మనీ యాక్చువల్లీ. ఓకే, సో అలా చదువుకున్నది కాబట్టి అది చదువుకున్నా. సో అలా అయింది. బట్ యా ఐ మీన్ ఈ 5 ఏళ్ల కాలంలో మళ్ళీ అప్పుడు ఏదో కోర్స్ చేశారా? అబ్బే ఉద్యోగం మళ్ళీ తర్వాత ఎప్పుడు చేసినట్టున్నారు? చేయలేదు అసలు ఏమి యాక్టింగ్? న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అది 2003లో ఒక 3 months వెళ్ళాను అంతే. 3 months అంతే. దట్స్ నాట్ అ 3-year కోర్స్. నో. ఓకే, సర్టిఫికేట్ కోర్స్. అది సర్టిఫికేట్ కోర్స్. చెప్తే ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకుంటారేమో తెలియదు కానీ ఆ కోర్సులో కూర్చున్నంతసేపు అరే ఇది నాకు తెలుసు కదా, అరే ఇది నాకు తెలుసు కదా అంటే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి అప్పటికి ఏం చేయలేదు, అప్పుడు వెనలా ఏం రాలేదు ఇంకా కానీ ఏంటో సార్ చిన్నప్పటి నుంచి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, నటన అని కాదు జీవితం అని. ఓకే, జీవితం అనే అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది నేను ఎలా కలిగింది? అండర్స్టాండింగ్ ఎలా వచ్చింది అంటారు? చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ హ్యాడ్. ఇంట్లో ఉన్న వాతావరణం అది. ఎంతమంది మీరు బ్రదర్స్? అంటే తమ్ముడు ఒకటి ఉన్నాడు, ఆడు నాకంటే 10 ఏళ్ళు చిన్న. ఇద్దరమే. ఓకే, అమ్మాయిలు లేరు? అమ్మాయిలు లేరు. ఓకే, ఎలా కలిగింది అంటే మీరు ఆ విషయంలో అన్లక్కీ. మీరు చెల్లెళ్ళు అక్కలు ఉండాలి కదా. సో
ఇట్స్ ఓకే సార్. ఐ మీన్ తమ్ముడు యాక్చువల్లీ నా కజిన్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. నాకు చెల్లెలు చాలా మంది, అలా యాక్చువల్లీ చాలా మంది చూసినట్టు ఉన్నారు. అయితే. ఓకే. అటు వరుస పెడితే ఒక 7 చెల్లెళ్ళే ఉన్నారు యాక్చువల్లీ. ఓకే. ఓకే. 7 మంది కజిన్స్ అన్నయ్య మీరు. 7 మంది అమ్మాయిలకి అమ్మాయిలకి అదే. అన్నయ్య, ఇంకా అబ్బాయిలు కూడా ఉన్నారు. అందరికీ అన్నయ్యనే, పెద్ద కొడుకు పెద్ద మనవాడిని నేను. అవునా? సో అది అసలు లోటే లేదు. ఓకే. చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. ఓకే. సో మొత్తానికి ఒకవేళ అందువల్ల మీకు అలాంటిది కలిగింది అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి. అండర్స్టాండింగ్ లెవెల్స్, రెస్పాన్సిబిలిటీ. I don't know, I always had this interest towards analyzing anything. ఓకే. తక్కువని అమ్మోడు చేసిందంటే ఎందుకు చేసింది, నాన్న అలా చేస్తున్నట్టు ఎందుకు చేస్తున్నారు. ఓకే. ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది కదా. క్వశ్చన్ వాజ్ ఆల్వేస్ దేర్. అన్వేషణ, ఆన్సర్ కోసం ఆన్సర్ కాలేజ్ స్కూల్లో, చిన్నప్పుడు స్కూల్లో కూడా నేను అంటే 5th క్లాస్లో ఉన్నప్పుడు అంటే 2-3 విషయాలు జరిగాయండి యాక్చువల్లీ. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మైమ్ నేర్చుకున్నానండి ఫస్ట్. తర్వాత కథక్ నేర్చుకున్నా. యాక్చువల్లీ కథక్ నేర్చుకున్న తర్వాత మైమ్ నేర్చుకున్నా. డాన్సర్ కూడా. డాన్స్ ఓకే. అంటే డాన్సర్ అని నేను అనలేను, బట్ అనొచ్చు కూడా. ఎలా అంటే క్లాసికల్ డాన్స్ 2 years నేర్చుకున్నా, బట్ ఎప్పుడు దాన్ని అరంగేట్రాలు అవేం చేయలే. ఓకే. ఓకే. బట్ దట్ హెల్ప్ మీ టు ఎక్స్ప్రెస్. ఓకే. కథక్లో మొత్తం అంతా కళ్ళతోటే ఎక్స్ప్రెస్ కదా. అవును. సో ఇప్పుడు ఈ సినిమాల్లో నేను చేసే ఏ హావభావాలైనా కళ్ళతోటి ఉన్న అన్నిటికీ కథక్కే కారణం. మూలం అదే అనమాట. మూలం అదే, కంప్లీట్లీ మూలం అదే. ఓకే. రెండోది ఏంటి అంటే అప్పుడు స్కూల్లో నాకు నేర్పించినప్పుడు మాస్టర్ ఎవరైతే ఉన్నారో డాన్స్ మాస్టర్కి నేను ఒక్కనే స్టూడెంట్. అవునా? మిగతా ఎవరు జాయిన్ అవ్వలేదు. అందుకని మా ప్రిన్సిపల్ ఏమో ఏంటి అసలు ఎవరు జాయిన్ అవ్వలేదు, వీడు ఒక్కడే స్టూడెంట్ అని చెప్పి ఆయన మార్చాడు. 2 years తర్వాత ఆయన బ్రేక్ అయింది. తర్వాత మైమ్ కని ఇంకొక ఆయన వచ్చారు. ఓకే. ఆయన వచ్చి మైమ్ నేర్పించారు. అప్పుడు నేను ఒక్కడే స్టూడెంట్. 2 ఏళ్ళు మైమ్ నేర్పించిన తర్వాత ఆయన్ని తీశారు. అంటే స్కూల్ లెవెల్లో డిఫరెంట్ అనమాట. అదైతే ఉంది సార్. స్కూల్ లెవెల్లో కూడా నేను ఎప్పుడు సెపరేట్. ఎప్పుడు నాకు ఐ వాజ్ నెవర్ అందరితోటి కలిసి విపరీతంగా కలిసి ఉంటాను, అది కాదు. బట్ అలా అని చెప్పి సెపరేట్ అంటే పక్కన వెళ్ళి కూర్చునే టైప్ కాదు. సెంటర్లో కూర్చునే టైపు, నువ్వు చెప్పాను అందరూ చెప్పేట్టుగా. సో అది ఇష్యూ కాదు. కానీ ఏంటంటే 5th క్లాస్కి ముందు దీనికి కూడా ముందు ఏమైందంటే ఒకసారి టీచరు డ్రైవర్మెంట్ ఎవరో తెలుసా నీకు అని. నాకు తెలియదు మ్యామ్ అన్నాను. 5th క్లాస్లో ఏం తెలుస్తుంది మనకి? 4th 5thలో ఈజ్ అ వెరీ బిగ్ పెయింటర్ అది ఇది అని చెప్పారు ఆవిడ. ఇండియాలో టాప్, వన్ ఆఫ్ ది టాప్. ఆయన పెయింటర్, దేవుడు బొమ్మలని ఆయన వేసాడని చెప్పి చెప్పారు. అవునా అని చెప్పి నేను పెయింటింగ్ స్టార్ట్ చేశా. ఆ పేరు పెట్టుకున్నాను. అదే. సో ఎక్కడో నాకు రవివర్మ అనే పేరుతోటి ఒక చిన్న ఏమంటారు అటాచ్మెంట్ పెరిగింది. ఓకే. కొంచెం గర్వం కూడా ఉండి ఉంటుంది. గర్వం ఏమీ లేదు. అంటే గర్వం మీన్స్ ఇక్కడ ఏదో ఇది కాదు, గర్వం కాదు, ఒక అటాచ్మెంట్. గర్వం కాదు. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ రవివర్మ. I started loving the name and the sense it is making to me. ఓకే. ఎందుకంటే ఆ తర్వాత నేను పెయింటింగ్ చేస్తే మొత్తానికి 5th క్లాస్లోనే రవివర్మ అంటే ఎవరో తెలుసు నాకు. ఓకే. రవివర్మ అంటే ఆర్టిస్ట్ అని తెలుసు. పెయింటింగ్ వేసాను కానీ ఓ మోడరేట్, అది కూడా ఏం చండాలంగా ఏం లేదు, బాగానే డీసెంటే. పెయింటర్ని కాదు బట్ ఓకే. వాటర్ కలర్స్ ఈ కలర్స్ చూస్తే బొమ్మలాగా అనిపించేది అది. ఓ కొండ, ఓ చెట్టు, ఓ పొట్టు, చిన్న ఇల్లు అవన్నీ ఓకే. కానీ ఈవెన్చువలీ ఐ స్టార్టెడ్ గెటింగ్ గుడ్ విత్ డాన్స్, కథక్. అదే టైంలో తర్వాత సాగర్ సంగమంలో పాటలు, దానికి డాన్స్ చేసేవాడిని. ఓకే. కమల్ హాసన్ గారి డాన్స్ చేసేవాడిని. కొద్దో గొప్ప చిరంజీవి గారి డాన్స్ స్టార్టింగ్. ఎప్పుడైతే ఇంకా చిరంజీవి గారు ఆయన రైజ్ అయ్యారో ఏది సినిమాల్లో డాన్సుల్లో, ఇంకా మనం విజృంభణ. నేను కూడా స్కూల్లో విజృంభణే. మళ్ళీ బాంగ్డా చేసేవాడిని. బాంగ్డా ఎవ్రీ ఇయర్ ఒక 4-5 years చేశాను దగ్గర. ఇంకా మాట 7-8 years చేసినట్టున్నా. ఎవ్రీ ఇయర్ బాంగ్డా డాన్స్ ఉండేది ఏది కల్చరల్ యాక్టివిటీస్లో. ఓకే. సో బై ఆల్ మీన్స్ ఈవెన్ ఇన్ స్కూల్ ఐ వాజ్ అ కల్చరల్ యాక్టివిటీస్ గాయ్. కానీ ఎవరు కూడా మీరు ఈ కోణాన్ని ఎవరు ఉపయోగపెట్టుకోలేదు. లక్ ఉండాలని చెప్పానా అదంతే. నేను కాలేజ్లో సిబిఐటీలో కూడా బెస్ట్ డాన్సర్ సార్ 4 years. సూపర్. సో బెస్ట్ డాన్సర్ ఫర్ 4 years అండ్ ద ఫస్ట్ డాన్సర్ ఇన్ సిబిఐటీ యాక్చువల్లీ. ఏది సినిమా పాటలు ఇవి అవి
అంతకుముందు ఎవరు లేరు. అంతకుముందు ఎవడు సినిమా పాటలు వేయనిచ్చేవారు కాదు. ఓకే. నాకు అనుకోకుండా అక్కడ పాపం మా ఫ్రెండ్స్ అది కూడా చాలా బాగా సపోర్ట్ చేశారులేండి ఆ టైంలో. పక్కన కాలేజ్ నుంచి కూడా వచ్చి చూసేవారు. ఓకే. దాంతో కొద్దిగా సిబిఐట్లో మీకు శేఖర్ కమల అప్పటికి ఆయన సూపర్ సీనియర్ నాకు బాగా. సూపర్ సీనియర్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది మాట. అవునా? ఆఫ్టర్ హీ లెఫ్ట్ ద కాలేజ్ దెన్ ఐ ఎంటర్ ది కాలేజ్ ఐ థింక్. ఓకే. అట్లా కుదరలేదు మినిమం అయితే అది. సో అందుకని ఎప్పుడు కుదరలేదు. బట్ యా, సో సిబిఐటీలో డాన్సర్ని ఇదే కంటిన్యూ అయింది బేసిక్గా. సో అందుకని ఆల్వేస్ నాకు ప్రతిదాన్ని ఫీలింగ్స్లోకి తీసుకునేవాడిని ఇన్ జనరల్ ఏదున్నా. ఓకే. సో ఇప్పుడు ఒక డాక్టర్ అబ్జర్వేషన్ అనేది ఉండేది. అబ్జర్వేషన్ పర్టికులర్లీ ఇన్ లైఫ్, అబ్జర్వేషన్ ఆఫ్ లైఫ్. ఓకే. అది ఉంది. అబ్జర్వేషన్ టెక్నికల్ అబ్జర్వేషన్ కాదు. ఓ ఇలా ఎలా చేస్తున్నాడు కాదు. ఎందుకు అవునా ఓకే. సో నాకు ఒక డాక్టర్ ఉండేవారు అక్కడ, ఒక రిక్షావాడు ఉండేవాడు, తన పిల్లల్ని తీసుకెళ్లే రిక్షావాడు ఉంటాడు కదా. మళ్ళీ నేను మా పక్కింటి బాబు అంకుల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే ఎప్పుడు సినిమాలు, ఆయనే నాకు సినిమాలు అలవాటు చేసింది. డక్కన్ క్రానికల్ అప్పుడు డక్కన్ క్రానికల్ మలయాళీ అనమాట. ఆయన మలయాళం సినిమాలు మామూలుగా ఇంగ్లీష్ పేపర్లో సో క్యారమ్స్ అవన్నిటికీ ఆయన. సో ఇలాగా మా స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి ఆంటోనీ మాంబ్లే అని ఆయన. సో మై పాయింట్ ఇస్ ఎక్కడెక్కడ స్కూల్ ఎక్కడ సెయింట్ తెరేసాస్ హై స్కూల్ ఉంది. ఓకే. ఇక్కడ హుమాయూన్ నగర్ లో ఉండేది. అది షిఫ్ట్ అయ్యింది ఎక్కడికో కానీ. బట్ ద పాయింట్ ఇస్ దట్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ ద ప్లేస్, ద నైబర్హుడ్. నేను ఎక్కడెక్కడ ఉండేవాడిను, అక్కడ ఇక్కడ అక్కడ. సో నేను ఉన్నదంతా పెరిగిందంతా కూడా మన ఈ తోలి చౌకీ ఉంది కదా, తోలి చౌకీ, సాలార్జంగ్ కాలనీ, నవోదయ కాలనీ, మెహదీపట్నం, సరోజినీ దేవి హాస్పిటల్ మొత్తం. సో మీకు అటు ఉర్దూ బేస్ సాలిడ్, ఓకే. ఓల్డ్ సిటీ స్లాష్ ఓల్డ్ సిటీ కాదు కానీ కారవాన్, ఆసిఫ్ నగర్. సో ఇది అది. ఇటేమో స్కూలు. మళ్ళీ టీచర్స్ వచ్చేసి చాలా ఏమంటారు ఇంగ్లీష్ అంటే మిలిటరీ వాళ్ళ మిస్సెస్ అనమాట. డిఫెన్స్లో ఉండే వాళ్ళ మిస్సెస్లు మాకు ఇంగ్లీష్ టీచర్లో వచ్చేవారు. దేవర్ అమేజింగ్. అంటే లాంగ్వేజ్ కానీ విషయం కానీ. అలా అని హిందీ నా ఫస్ట్ లాంగ్వేజ్ స్కూల్లో. ఓకే. అలహాబాద్ నుంచి వచ్చిన టీచర్స్ యాక్చువల్లీ పండిట్లు ఇద్దరు టీచర్స్ కూడా యూనో సురేఖ మేడం. లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ మా తెలుగు టీచర్ కూడా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయినా సరే తెలుగు సెకండ్ లాంగ్వేజ్ పుస్తకాలు అలా విసిరేసి పక్కన ఫస్ట్ లాంగ్వేజ్ పుస్తకం తీసేవారు. ఓకే. ఎగ్జామ్తో సంబంధం లేదు, నేను ఇది చెప్తాను మీరేనండి అంతే. ఎగ్జామ్ ఎందుకంటే ఎగ్జామ్ ఈజ్ వెరీ ఈజీ. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఏం ఉండదు. బట్ ఆవిడ చెప్పే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఇట్ యూస్ టు టేక్ అస్ ఫర్ అ వెరీ గుడ్ క్లాస్. ఓకే. స్టోరీ చెప్తారు ఇవిడ, ఏముంది మనకి ఎగ్జామ్ రాసే అవసరం లేదనే టైప్లో. సో లాంగ్వేజెస్ వైజ్గా ఆల్మోస్ట్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ 3 లాంగ్వేజ్లో మా ఫ్రెండ్స్ కూడా ఒక 20 మంది అయితే చెత్త కొట్టేస్తారు. డిక్షన్ ఇస్ లైక్ ఎట్ దర్ బెస్ట్ అనమాట. ఓకే. వీఆర్ లక్కీ టు హ్యావ్ దోస్ టీచర్స్. అండ్ నాకు అందుకని భాష మీద అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ. సో ఇప్పుడు తెలంగాణ మాట్లాడుతుంటే ఏమిరాబోయే లొలివెట్టక నువ్వు కూసను, ఆ ఈజ్ ఉంటుంది. అదే ఉర్దూ మాట్లాడంటే ఈజ్ ఉంటుంది. అదే నేను మాది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బేసిక్లీ. ఈస్ట్ గోదావరి బాబు ఏంటండి బాబు అలా అనకండి. సో దెర్ ఈజ్ అ ఈజ్ ఆఫ్ రెస్పెక్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఎనీ లాంగ్వేజ్. ఓకే. సో నాకు చాలా ఇష్టం, భాషలు అంటేనే చాలా ఇష్టం. అది మీకు ప్లస్. అది ప్లస్ మైనస్ సంబంధం లేకుండా బెస్ట్. అది ఐ వి లవ్ ఇట్. అదే అంటే ఏది చేసినా కానీ మీది డిక్షనరీ ఎలా ఉండాలి ఏంటి అనేది ఈజీగా మీరు క్యాప్చర్ చేయగలుగుతారు కదా దీనికి ఉంటే. సో ఒకవేళ సపోజ్ దానికి యాస్ ఉంది, ఆ యాసలో ఈజీగా ఇమిడిపోగలుగుతారు ఈజీగా. కొంత ప్రిపరేషన్ టైం ఇవ్వాలి కాకపోతే, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ డైలాగులు అవన్నీ ఆ టైంకి. బట్ ఇష్టం అయితే ఉంది అక్కడ. స్కూల్లో కాలేజీల్లో మీ అభిమాన కథానాయకుడు ఎవరు? స్కూలు, కాలేజు, తర్వాత ఇల్లు, వాకిలి, బయట, లోపల చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు. యాజ్ హీరోస్ ఓకే దే ఆర్ ది టూ. ఓకే. అమితాబ్ బచ్చన్, చిరంజీవి వీళ్ళిద్దరే. ఓకే. బట్ అగైన్ నేనేంటంటే ఆల్వేసా అదే వాళ్ళిద్దరు ఆల్వేసా లేకపోతే
ఆల్వేస్ అంటే ఈ ముందు నుంచి స్టార్టింగ్ నుంచి కూడా దే బోత్ వెర్ ఇట్. ఓకే, కానీ అట్ ద సేమ్ టైం నాకు అందరు యాక్టర్స్ అంటే కూడా ఇష్టమే. ఎలా అంటే సాధారణ మనం స్కూల్లో లేకపోయినా కాలేజీకి వచ్చిన తర్వాత రైవలరీస్ ఉంటాయి ఎక్కువగా. అసలు లేదు నేను అంటే నాకు బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ ఐ లవ్ ఎవ్రీ యాక్టర్ స్ట్రైట్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబు ఉన్నారు, ఆయన సినిమాలు మీకు ఏంటది రాళ్లల్లో ఇసకల్, సీతారామ కళ్యాణ్, జంధ్యాల గారి, లేకపోతే ముద్దుల మావయ్య, లేకపోతే ఓ లారీ డ్రైవర్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్పెషలైజేషన్. ప్రతి నటుడు కూడా, మీకు వెంకటేష్ గారు ఉన్నారు, కలియుగ పాండవులు చూసి ఇంట్రో బలి ఉన్నారు కదా అనే టైప్లో వెరీ ఫస్ట్ ఫిల్మ్ అది. ఆయన నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ జీన్స్, షూస్, ఒక కర్చీఫ్ లాంటిది ఇలా ఆడుతూ ఒక షర్ట్, ద ఇమేజరీ ఆఫ్ దట్ పర్టిక్యులర్. సో అండ్ అనదర్ థింగ్ ఈస్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్. అంకుశం రాజశేఖర్ గారు కానీ, లేకపోతే సో నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, నో టూ వేస్ అబౌట్ ఇట్. ఓకే, ఇన్స్పిరేషన్ అమితాబ్ బచ్చన్, రైట్? బట్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ ఐ లైక్ దెమ్ యాజ్ యాక్టర్స్. ఐ లైక్ పాటలతోటి నేను యాక్టింగ్ కంటే కూడా ఎక్కువ పాటలకు అసోసియేట్ అయి ఉంటాను నేను. వేటూరి గారు ఎందుకంటే డాన్స్ ఉన్నారు కాబట్టి అది ఒకటి, బట్ అట్ ద సేమ్ టైం వేటూరి గారును, సీతారామ శాస్త్రి గారు, ఇటు ఇళయరాజా గారు, అటు బాలు గారు, దీస్ ఆర్ మై 4 ప్రైమరీ హ్యాండిల్స్ ఆఫ్ లైఫ్. ఎందుకు అంటే లైఫ్. ఓకే, ఎందుకంటున్నానంటే యాక్టింగ్ అనేది మీరు ఎవరికో చూపించాలో, ఎప్పుడో చేయాలో, దానికి అంబియన్స్ కావాలి. మీరు నాకు స్టోరీ ఇవ్వాలి, నేను అది చూడాలి, ఆ క్యారెక్టర్లోకి నేను వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ నేను యాక్టింగ్ చేయలేను. బట్ పాట అంటే ఎప్పుడైనా పాడుకోవచ్చుగా, ఎక్కడైనా పాడుకోవచ్చుగా. లాంగ్వేజ్ సగం తెలియటానికి కారణం బాలుగారే. ఎందుకు అంటే ఇక్కడ నేర్చుకుంటాం కరెక్టే, కానీ దాన్ని వాడతాం చూసారు. ఏ పాటలో ఎందుకు అది వాడుంటారో ఆయన భావాలు ఎక్స్ప్రెస్ మాస్ అంటే ఏంటి సార్ అసలు? మాస్ అంటే ఎవరికి తెలుసు మాస్ ఇది అని? క్లాసు మాసు అంటారు అని ఎలా అంటారు? అసలు మాస్ అంటే ఇది ఇంతమందికి నచ్చుతుంది అనే పాయింట్ ఎలా అంటారు? బాలుగారి పాటలో తెలుస్తుంది. బాలుగారి పాటలో యాటిట్యూడ్ ఆఫ్ మాస్ తెలుస్తుంది. యాటిట్యూడ్ అంటే ఇప్పుడు అరే మూతి మీద మిసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి గబర్ నిర్రా, అరే రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టేసి. ఇక్కడ నాకు పర్ఫార్మెన్స్ కనపడుతుంది సింగింగ్ కంటే. అవును, అంటే క్యారెక్టర్ వచ్చేస్తారు. అండ్ ఇదే బాలు గారు ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ఇలాగా ది వేరియేషన్స్ ఆఫ్ లైఫ్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ ఈజీలీ ఐ టేక్ దెమ్ ఫ్రమ్ బాలు గారు. చాలా ఈజీ అయిపోయింది అప్పుడు. యాక్టింగ్ బికేమ్ వెరీ ఈజీ బికాస్ యూ కెన్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ చేంజెస్. ఓకే, అదే భక్తి పాట పాడితే ఎలా ఉంటుంది, అదే రక్తి పాట పాడితే ఎలా ఉంటుంది అంటే మనకి తెలియనివన్నీ ఇవన్నీ ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అయినట్టు కాదు, అన్ని విజువల్ వచ్చేస్తున్నాయి ముందే. కరెక్ట్. సో ఐ హ్యావ్ సింగింగ్, సినిమా చూడక్కర్లేదు అన్నట్టుగా ఆయన పాట వింటే ఓకే, మనలోకి ఒక సీను ఇమాజినరీ వచ్చేస్తుంటుంది. ఇదే బాలు గారు, అదే చిరంజీవి గారికి ఆయన వేరే వేరే రోల్స్లో వేరేగా అంటే ఎమోషన్ వైజ్ నేను చెప్తున్నాను. ఆకలి అదేంటిది ఆలయశిఖరం అనే సినిమా ఉంది, దాంట్లో ఒక పాట కొండలెక్కిన దేవుడి మీద దీంతో పాడినా, లేకపోతే మన శంకరాభరణంలో శివుడి మీద పాడినా. సో దిస్ ఈజ్ ద కోచ్ ఆర్ దిస్ ఈజ్ టీచింగ్ వాట్ యు లెర్న్డ్ ఆఫ్ ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్, మన భావాలు, మనం యాక్టింగ్లో యాక్టింగ్కి వీళ్ళు ఇన్స్పిరేషన్ అయిపోయారు నాకు. సో ఆయనలో నిజంగానే ఒక యాక్టర్ కూడా ఉన్నాడు ఆయన.
కాబట్టి సో ఆ క్యారెక్టర్ని బట్టి ఆయన అందులో తన అండ్ అదే mold అవటం. అదే దానికి వీళ్ళిద్దరి అంటే మన వేటూరి గారును సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అసలు ఐ మీన్ ద ఫ్లో ఆఫ్ ఇట్, ముఖ్యంగా అంటే వేటూరి గారిలోని వెర్సటాలిటీ, అయ్యి బాబు ఎన్ని రకాల పాటలైనా, ఏ రకమైన పాట అయినా, భక్తి సిరివెన్నెల గారు ఒక మాస్ పాట రాసిన క్లాస్ తెలిసిపోతుంది. అవును, అందులో కూడా క్లాస్ ఉంటుంది. కానీ ఈయన అట్లా కాదు. వేటూరి గారు మాస్ అంటే అంతే, హీ గోస్ టు, నేను అది చాలా బిలీవ్ చేశాను సార్. 360 degrees ఆర్ 180 degrees అంటే ఇక్కడి నుంచి రేంజ్ ఇక్కడ దాకా తీసుకోవాలంటే వీళ్ళు రాసే పాటలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటాయి. నేను యాక్టింగ్లో ఎందుకు పెట్టకూడదు? సో ఇందాక మీరు అన్నారు కదా, మంచివాళ్ళ చేసినప్పుడు మంచివాళ్ళలాగా చేస్తాడు, చెడ్డవాళ్ళ చేసినప్పుడు అంతే క్రూరంగానో అంతే. సో నా ఇమాజినేషన్లో లిమిట్లెస్ అన్నమాట అది. ఓకే, మంచితనంకి వెళ్ళినప్పుడు ఎంత మంచిగా వెళ్ళగలుగుతాం, వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఓవరాల్గా లైఫ్లో కూడా ఐఎమ్ నాట్ అ బ్యాడ్ గాయ్ ఇన్ జనరల్. సో ఐ అండర్స్టాండ్ ది సెన్సిబిలిటీస్ ఆఫ్ పీపుల్ ఆర్ అవుట్ సైడ్ లైఫ్. ఓకే, ఆకలి మీద ఉంటే ఎలా ఉంటుందో తెలుసు, అలా అని చెప్పి ఐశ్వర్యం ఉంటే ఎలా ఉంటుందో తెలుసు అనే టైప్లో ఉంటుంది సిచ్యువేషన్. ఓకే, సో ఈ మంచితనం నుంచి ఇక్కడ దాకా మనకి సొసైటీలో పనిచేస్తుంది. ఈ చెడుతనం ఉంది చూసారా, ఇది ఇక్కడ నుంచి ఇల్లీగల్, ఇమ్మోరల్, క్రైమ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ సినిమాల్లో వస్తాయి. అది సినిమా వరకే, అబ్సల్యూట్లీ సినిమా వరకే. కానీ ఇమాజినేషన్కి లిమిట్ లేదుగా. నిజంగా రాఖీ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వస్తే ఏమైనా గుర్తుపట్టేవాడు మిమ్మల్ని? రాఖీ విలను అమ్మాయిని పాపం, మంజోషుని పాపం చాలా నరకం చూపించాడు. నేను ఒక రాఖీ రిలీజ్ అయిన 6 years 7 years తర్వాత మాట్లాడుతాను. రాఖీ రిలీజ్ అయిన 6 ఏళ్ల తర్వాత జరిగింది. ఎవరో ఫ్రెండ్ని నేను డిన్నర్కి పిలిచా, యూఎస్లో ఉన్నప్పుడు షికాగోలో డిసెంబర్లో ఫ్రెండ్ని డిన్నర్కి పిలిచాం. వేరే ఫ్రెండ్స్ అందరూ కలిసి, వాడికి కొత్తగా పెళ్ళి అయింది. సో హీ గాట్ మ్యారీడ్ కానీ ఇండియాకు వచ్చి అమ్మాయి చూశాడు, పెళ్లి చేసుకున్నాడు, వచ్చాడు. అమ్మాయికి కూడా వీడు అంతే పరిచయం, ఒక వారం 10 రోజులు 20 రోజులు 30 రోజులు పరిచయం అంతే, ముందు నుంచి పరిచయం లేదు ఆ టైప్. తను వచ్చింది షికాగోలో డిసెంబర్లో, విపరీతంగా చలిగా ఉంటుంది. సాయంత్రం నైట్ 8 o'clock 9 o'clockకి లోపలికి వచ్చిన తర్వాత తను మళ్ళీ కనిపించరా సడన్గా. మావాడు వచ్చి, అరే తను ఏదిరా అంటే, ఏమరా కోట్ ఏమైనా పెట్టడానికి వెళ్ళినట్టుంది, పాపం కోట్ హ్యాంగ్ చేయడానికి వెళ్ళినట్టుంది అంటే, అవునా లోపలికి వెళ్ళి చూస్తే లేదు అక్కడ. తను అదేంటి లేదు, ఎక్కడ ఉంది అంటే బయటికి వెళ్ళి చూశాడు. తన చలిలో బయట నుంచున్నాను సార్, లోపల నన్ను చూసింది సడన్గా. ఓకే, చూసి దెబ్బకి షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఓకే, దట్ అమ్మో ఆయన రాఖీలో ఆయన కదా, అసలు నువ్వు ఆయనకి ఎలా ఫ్రెండు అంటే, ఆ అమ్మాయికి బహుశా రీల్ ఎక్కడంటే నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను అనే దాని దగ్గర వెళ్ళినట్టు ఉంది. అంటే నా వైఫ్ వెళ్ళి, అమ్మా అది సినిమా కాదు, అది సినిమా కాదు, నేనుండగా నేను ఏం చేయలేడు, నేను చూసుకుంటా, నువ్వేం కంగారు పడిన అవసరం లేదు, నేను కూర్చోబెడతాను తను, నేనున్నాను కదా ఉండదా. మీ మిస్సెస్ ఆవిడ, నా మిస్సెస్ చాలా ఫైర్ బ్రాండ్. సో నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. ఆమె చెప్పిందా పర్టికులర్ గా, అమ్మ ఆయన రాఖీలో మురళి మా ఫ్రెండ్కి చెప్పింది. ఫ్రెండ్కి చెప్తే వాడొచ్చి లోపలికి వచ్చి, అరే ఇదిగో నువ్వు రాఖీ భయపడి రావట్లేదు రా లోపలికి అంటే, మై వైఫ్ ఇస్ లైక్ ఏంటిది అని చెప్పి. సో నేను అనేది ఏంటంటే, అంతెందుకు పేరు తీసుకోను, నేను నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, నా వైఫ్ క్యారెక్టర్ సార్. ఓకే, ఒక 25 days చేసాం సార్. ఈ 25 రోజులు ఎప్పుడు మాట్లాడలేదు సార్ నాతోటి అమ్మాయి. తర్వాత లాస్ట్లో, మీరు చెడ్డోళ్ళు అనుకున్నానండి, మీరు అలా ఏం లేరు, మంచోళ్ళే అంటుంది ఆవిడ. అదేంటండి అలా మాట్లాడతారు, మీరు ఆర్టిస్టే కదా
అంటే వెన్నెలలో చూసి భయం వేసిందండి మాకు. ఆ, మేడం ఇది మరీ దారుణం. అది ముస్లిం క్యారెక్టర్ చేసింది కదా అది, వెన్నెల్లో సైఫ్ ఏదో ఉంటుంది, నేను సయ్యద్. సయ్యద్. బట్ వాళ్ళు చూసి భయపడిన విషయం చెప్తున్నాను. అంటే బయట వాళ్ళు భయపడటం ఒకటి, ఆర్టిస్టులు భయపడితే ఎలా సార్? అదే చెప్తున్నా. సో తనేమో లేదండి కొద్దిగా నాకు భయం వేసింది మీతోటి, మీ వైఫ్ క్యారెక్టర్ అంటే నాకు అసలు తప్పక చేశాను నేను అంట. ఓ ఇది మరీ బాగుందండి బాబు. లాస్ట్ 25 రోజు లాస్ట్ డే మాట్లాడింది సార్ నాతో ఆవిడ. అప్పుడు వదిలేండి యాక్టరే కదా, బట్ నేనేంటంటే ఇదే విషయం క్షణం చేసినప్పుడు, క్షణంలో డ్రగ్ ఎప్పుడైతే నేను నా వదినతో మాట్లాడి వెళ్ళిపోతా కదా, అపార్ట్మెంట్ లో ఒక చిన్న ఈ సీన్ ఉంటుంది కదా, అదా శర్మ ఆ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా జస్ట్ అలా లోపలికి వచ్చింది, ఎక్కడికి ఆ రూమ్లోకి. సీన్ జరిగిన రూమే. ఓకే. నేను మూల కూర్చున్నా, మిగతా వాళ్ళు యూనిట్ మెంబర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు బాగానే. సో తను అలా 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 వచ్చి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇలా అని సారీ పడిందే జలధరించింది నాకు యూనో యూ క్రీపింగ్ మీ అవుట్, ఐఎమ్ సో సారీ, ఏమో అనుకోవద్దు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేనని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆ సక్సెస్ ఓకే, కానీ దానివల్ల ఒక చిన్న ఇది నాకు రియలైజేషన్ వచ్చింది యాక్చువల్గా. అరే అందరూ ఇలా బెదురుకుంటూ పోతే నీకు యాక్టింగ్ యాడ్ చేసిస్తారా? మనుషులు బెదురు అంటే మీకు అర్థమవుతుందా? మనుషుల్లో హేట్రేట్ అనేది సార్. ఇప్పుడు మంచి కమీడియన్ సార్, ఇప్పుడు కమీడియన్ ఉండేటప్పటికి వాళ్ళు నవ్విస్తారు, ఆనందపరుస్తారు, ఆహ్లాదభరితం అయిపోతుంది చూసేవాళ్ళకి, చేసేవాళ్ళకి, యాక్టింగ్, డైరెక్ట్. అరే నువ్వు మామూలుగానే నేను చూస్తేనే అమ్మ వీడితో మనకెందుకు రానే టైపు ప్రస్తుతానికి. బయట వాళ్ళు అలానే అనుకుని, ఇప్పుడు బయట వాళ్ళు అలా అనుకుంటున్నారు కదా అని సినిమా వాళ్ళు కూడా మనకి రేపొద్దున మనకి క్యారెక్టర్ ఇవ్వలేదు అనుకో, ఏంటి పరిస్థితి? 2016 తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, క్షణం తర్వాత నుంచి నేను వెతుక్కుని మంచోడి క్యారెక్టర్లు చేశాను. నేను చాలా తక్కువ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ చేశాను. నెగిటివ్ వాంటెడ్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా దారుణంగా, మరి అంత కిరాతకంగా క్రూరంగా కాకుండా మనిషి నెగిటివ్ ఓకే, ఇలాంటి వాళ్ళు ఉంటారు ఓకే, ఇంతవరకు కొంత సాఫ్ట్, దానిలో కూడా సాఫ్ట్ కొంత ఇంపాక్ట్ అయ్యేటట్టు మాత్రమే పెట్టాను సార్. అప్పటి నుంచి నా లైఫ్ చాలా బాగుంది. అంటే ఎలా అయిపోయిందంటే అసుర, క్షణం, జయము నిశ్చయమురా, రాఖీ, వెన్నెల, దిస్ ఇస్ లైక్ ద హోల్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయండి ఈ నెగిటివ్ రోల్స్ అన్ని కూడా. అవి చేస్తే ఎలా అయిపోయిందంటే అమ్మ వీడితో ఎందుకు అనే టైపు సిచ్యువేషన్ ఏర్పడిపోయింది. అప్పుడు ఇమీడియట్గా నేను 2016 క్షణం రిలీజ్ తర్వాత జీవి ఉన్నారు కదా, ఆయన అడిగా, జీవి గారు ఎలా ఉంది సినిమా అంటే, ఆయన ఉన్నారు అక్కడ. ఏ జీవి? మన ఐడల్ బ్రెయిన్. ఓకే. ఆయన కూడా ఉన్నాడు అక్కడ. సినిమా చూస్తే ఎలా ఉంది సినిమా అంటే, బాగానే ఉంది, ఎందుకు చేసామంటారు. అదేంటి ఇలా అంటాడంటే, నేను ఇప్పటికే బోళ్ళంత హేట్ చేస్తున్నారు, అవి ఇలా చేసుకుంటూ పోతే హేట్ రేటే మిగులుతుంది అంటే, నాకు అదా శర్మ చేసిన దానికి ఈయన కౌంటర్లకి తేడా కొందరు ఇదేదో అని చెప్పి, దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ డిసైడెడ్. ఓకే, రియలైజేషన్ కూడా వచ్చింది అనమాట. రియలైజేషన్ అప్పటి వరకు నేను విలన్ చేసినా లీడ్గా చేశాను సార్, అంటే హీరో, ఈ క్యారెక్టర్కి నేను హీరో అనే చేశా. అదే ఓకే, విలన్ ఇంపార్టెన్స్ ఉంటుంది కథకి. అసలు కథలో ఇంపార్టెన్సే. నేను ఏ విలన్ చేసినా చూడండి గట్టిగా కథలో మోగుతూ ఉంటుంది, రైట్, ఠంగ్ మన కొడుతుంది అది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, క్షణంలో కూడా మీకు వచ్చే 5 నిమిషాలైనా సరే 3 సార్లు వస్తే 3 సార్లు టపా 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 అని కొట్టి వెళ్తా. ఓకే, దట్స్ హౌ తీసుకునే సీన్ ఉంటాయి కదా. సో యూ కెన్ నాట్, నేనేంటంటే దట్ ఈస్ బికాస్ నేను అన్నాను కదా, విజువల్ ఆఫ్ నెగటివిటీ. ఓకే, మీరు చదివితే సరిపోద్ది సార్. మీరు డ్రగ్స్ అంటే డ్రగ్స్ కొట్టనవసరం లేదు, మీరు కరెక్ట్గా చదివితే దాని ఎఫెక్ట్ ఏంటో చదివితే
మసల్ని ఎలా ఇది తేడా చేస్తుంది, హాలుసినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్స్ అంటే దే షుడ్ రెప్లికేట్ దట్ వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్, రైట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అదే యాక్టింగ్ కదా. దాని గురించి చదువుకుని యూనో అవగాహన చేసుకునే శక్తి ఉంటే సరిపోద్ది. అవును. సో దట్ ఈస్ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఓకే, ఇప్పుడు సయ్యద్ అంటే వెన్నెలాలో నాకు ఫస్ట్ నేను గొడవపడ్డా దేవాతోటి, నువ్వు నాకేమిచ్చావు దేవా అనే టైప్లో. ఏమి ఇవ్వలేదు అని. అదే ఎందుకు ఏమి ఇవ్వలేదు అన్నానంటే, మీరు వెన్నెలాలో చూస్తే ఈ సయ్యద్ అనేవాడు ఏ చెడ్డ ఎక్కడా డైరెక్ట్గా చేయడు. వాడు విలన్, హీరోని కొట్టడు, లేకపోతే అమ్మాయిని ఏమీ చేయడు, కానీ యాక్షనబుల్ ఐటమ్ లేదు. ఈడో పని చేశాడు రా వీడు అనే ఐటమ్ లేదు అక్కడ. నేను అన్నాను, దేవా మరి అదేంటి ఇలా రాస్తే నువ్వు ఇలాంటి రోల్ ఇస్తే నేనేం చేయను అక్కడ అని చెప్పి కొద్దిగా అటు ఇటు ఫీల్ అయిపోయి, నేను బొంగమూత పెట్టుకుని బిక్కమొహం పెట్టుకుని కారు దిగిపోయి అటు ఇటు వెళ్ళిపోతే, స్వామి నువ్వు మరీ చిన్నపిల్లలు చేస్తున్నావు స్వామి బండే అన్నాడు ఆయన. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. కానీ ఒక 2 days తర్వాత నేనే ఫోన్ చేసి ఏంటంటే, దేవా బ్రోకెన్ ఆరోలో జాన్ ట్రావోల్టా ఏమైనా ట్రై చేయొచ్చా? స్పాట్ ఆన్ రవి, యు ఆర్ దేర్. ఓకే. ఎందుకు అంటే జాన్ ట్రావోల్టాని ఎందుకన్నానంటే ఆయన విలన్ అండి ఆ సినిమాలో. విలన్ అయినా లీడ్ హీరో కనిపించడు. అవును. మీరు విలన్ అయినా కూడా క్రిస్, ఐ థింక్ హీరో పేరు క్రిస్ ఏదో ఉంటుంది, ఆయన లాస్ట్ కూడా దిస్ గాయ్ ఈజ్ సో కరిజ్మాటిక్. సో నేనేమని ఫిక్స్ అయ్యానంటే వెన్నెలాలో, అరే నువ్వు చేసే అలవాట్లు హీరో అలవాటు చేసుకునేటట్టుగా ఉండాలి. ఓకే. నువ్వు సిగరెట్ కొడితే నా సిగరెట్ కొట్టడం చూసి ఆడు కొట్టాలనిపించాలి, నేను మందు కొడితే నేను కొట్టడం చూసి ఆడు కొట్టాలనిపించాలి, నేను ఎంజాయ్ చేస్తానంటే ఈడు ఎంజాయ్ చేస్తున్నాడని ఆడికి ఎంజాయ్ చేయాలనిపించాలి. ఇంతే నా పనే, అంతకంటే ఎక్కువ పని లేదు. అదే అమ్మాయి నాకు పడలేదు, ఈగో ఎలా ఉంటుంది, ఎలా ఉంది, దాని రిఫ్లెక్షన్ ఎలా. సో ఒక్కసారి ఆ క్యారెక్టర్ సింథసిస్ ఇలా చేసుకునేటప్పుడు చాలా ఈజీ. నేను ఎలా తాగితే సిగరెట్ వాడికి నచ్చుతుంది, వాడికి కాదు. నేను ఆడి కోసం వచ్చానండి ఇక్కడికి, 10 మందికి నచ్చాలి. అసలు నేను సిగరెట్ అంటే నేనే తాగాలి లెవెల్లో. దట్ వాజ్ అ గుడ్ ప్రిపరేషన్. ఐ లవ్ వెన్నెలా బికాస్ ఆఫ్ దట్ వన్ థింగ్. ఏంటంటే వెన్నెలా సినిమా బాగా నచ్చింది, ప్రస్థానం కూడా చాలా బాగా చేస్తుంది ప్రస్థానం. సో బట్ ఏమైనా దేవా ఎందుకని అతను అంటే అనిపిస్తుంటదా, ఎందుకు దేవా? నేననేది ఏంటి అంటే, ఆయనకి ఈ జాన్రా ప్రజెంట్ చేయాలని ఉంటుంది. పర్టికులర్లీ హీఈస్ వెరీ గుడ్ విత్ కాన్వర్జేషన్స్ ఆర్ డ్రామా, ఇన్ పొలిటికల్ డ్రామా కానీ, లేకపోతే ఒక ఫాదర్ సన్ ఈగో అనో, లేకపోతే ఇప్పుడు మీరు చూడండి వెన్నెలాలో ఎంత నావెల్ స్టోరీ ఇది, అంటే వెరైటీ స్టోరీ ఇది. హీరో అది ఏదైతే దానికి పేరు వచ్చిందో దానికి మించి పేరు రావాల్సినటువంటి సినిమా అది. అయితే ఇక్కడ దానికి జరిగిన గమ్మత్ ఏంటంటే వెన్నెలకిషోర్, ఆ వెన్నెలా సినిమాకి జరిగిన గమ్మత్ వెన్నెలకిషోర్ ఏంటంటే, వెన్నెలా సినిమాలో సెకండ్ హాఫే యాక్చువల్ సినిమా. సెకండ్ హాఫ్లో మనుషులు ఎలా మారిపోతారు, ఎలా వాళ్ళ లైఫ్లు చేంజ్ అయిపోతాయి ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వల్ల అని, ఇలాంటి స్టోరీ అది. కానీ అందరికి పేరు తీసుకొచ్చిన సినిమా కదా, అందరూ కూడా. అబ్సల్యూట్లీ. అయితే పార్వతి సహా వెన్నెల కిషోర్ ప్లే ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో, అది కామెడీలో ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందంటే ఆడియన్స్కి ఆ కామెడీ కంటిన్యూ అయితే చాలా అనిపించింది. తర్వాత మేము మీ స్టోరీ చెప్తాం రాయరండి అంటే, ఇదిగో మాకు కామెడీ కావాలి, మీకు అర్థమవుతుందని చెప్పి లిటరలీ. బట్ దట్ ఈస్ ద పాయింట్. దేవా has always been a very strong, ఎమోషన్స్ వైజ్ చాలా స్ట్రాంగ్ తను. ఓకే, నిజంగా ఇది మీరు చూడండి, నా క్యారెక్టర్లో ఏమీ చేయని వాడు విలన్ ఎలా అయ్యాడు కరెక్టే అనేది చాలా రైటింగ్లో ఇట్స్ అ వెరీ యూనిక్ రైటింగ్ అది. ఓకే, సో నేను దీన్ని ఎలా చూసానంటే, గుడ్ బ్యాడ్ అగ్లీ. గుడ్ ఏమో రాజా, బ్యాడ్ వచ్చేసి శర్వ, అగ్లీ నేననమాట. ఎందుకంటే కిలికేసాను కదా లైఫ్ని.
అదే వాడు మంచోడే చెడ్డోడేయాడు, వీడు మంచోళ్ళనే ఉన్నాడు, నేనే ఎదవనే. అదే నేను డైసెక్షన్ ఆఫ్ దాట్ వాజ్ వెరీ నైస్ అండి. దానికి బాగా ప్రిపేర్ అయ్యాను. క్యారెక్టర్ వెనెలా అప్పుడు ఇక్కడే నేను వచ్చి బట్టలు కొనుక్కున్నా ఇక్కడ. ఏదైతే వేసుకోవాలో ఒక స్కెలిటన్ అను ఇంకోటను ఇవన్నీ మ్యాక్సిమం ఓకే నేను షాపింగ్ చేశాను ఇక్కడ. ఓకే ముఫగంజా కాలేజ్ ఒకసారి, మళ్ళీ ఒకసారి ఇంకోటి ఏంటంటే తెలంగాణ. ఒక నార్మల్ హైదరాబాద్లో కాలేజ్కి వెళ్ళే కుర్రాడు ముస్లిము ఆంధ్ర తెలుగు ఎందుకు మాట్లాడతాడు? అంతే కదా, అంతే అన్లెస్ ఐ కమ్ ఫ్రమ్ అక్కడైతే అక్కడి నుంచి నేను అక్కడి నుంచి వస్తే మరి హీరో కొత్తగా వచ్చిన దానికి నేను వచ్చిన దానికి నాకు గ్రౌండ్ ఎందుకు ఉంటుంది? అంతే కదా. అవును నాకు కాలేజ్లో ఒక అథారిటీ ఉండాలి అంటే నేను ఇక్కడ లోకల్ అయి ఉండాలి. ఓకే, ఒక లెవెల్లో. సో నేను లోకల్ ఉండాలి అంటే వై నాట్ స్పీక్ తెలంగాణ అండ్ హిందీ ఉర్దూ మిక్స్. దట్స్ హౌ ఐ కేమ్ టు దట్ కన్క్లూజన్ ఆఫ్ దట్ లాంగ్వేజ్. ఓకే ఈ లాంగ్వేజ్ నేను దేవాతోటి కూర్చున్నప్పుడు ఆయనకి ఒకసారి చెప్పాను మొత్తం ఈ డైలాగ్స్ అన్నీ. బాగుంది రవి, కంటిన్యూ, ఇది బాగుంది అని చెప్పి. అటు మన కిషోర్ ఏమో ఎలానో మనోడు కామారెడ్డి. సో అలా వర్కౌట్ అయింది వెనెల. మళ్ళీ నేను బహుశా చాలా వాటిల్లో ఎప్పుడైతే నాకు మీరు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేసి ఇదిగో అని మొహన్ మీద కొడతారనుకోండి, నా ప్రిపరేషన్ వేరేలా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ గివ్ మీ అ స్క్రిప్ట్, ద ప్రిపరేషన్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ డిఫరెంట్. అండ్ నేను ఎప్పుడు కూడా డైరెక్టర్ని సెట్లో బాధ పెట్టినప్పుడు ఆ ముందే ఎప్పుడో ఒక టైం తీసుకుంటా, ఇదంతా మనం చదువుకుని వెళ్ళి భయ్యా ఇదిగో నేను ఇలా అనుకుంటున్నాను, లేకపోతే డైరెక్టర్ గారు ఇలా అనుకుంటున్నాను అని చెప్పేస్తే అయిపోద్ది. మిగతాలానే ట్రీట్ చేస్తాం కొద్దిగా. అప్పుడు ఆయనకి ఏం కావాలో ఇచ్చేసి వెళ్ళిపోతాం వేరే సినిమాలు అయితే. బికాజ్ దేవాతో ఇప్పటికీ మీకు ఇది ఉందా? అదే నేను ఇందాక మనం ఏదైతే అనుకున్నామో, ఎందుకని దేవా కట్ట వెనకబడిపోయారు? నేను అదే వెనకబడిపోయారు అంటే నాలెడ్జ్ కానీ కాదు సార్, క్రాఫ్ట్ మీద అతనుకున్నటువంటి అథారిటీ కానీ ఇష్యూ చూస్తే ఐ థింక్ ఇట్స్ ప్రైమరీలీ వాట్ ఆడియన్స్ వాంట్. నేను అక్కడ బికాస్ రిపబ్లిక్ ఉంది, ఎంత మంచి కథ, అసలు చాలా బాగుంటుంది. థియేటర్లో కంటే ఓటీటీలో వేసినప్పుడు దానికి మంచి అప్లాజ్ వచ్చింది. మరి రాలేదు అంటే దేవా తప్పు కాదే. నేననేది అది, ఇట్స్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దేవా ఇఫ్ యునో ఇఫ్ హీ టేక్ స్టోరీస్ లైక్ దాట్. అంత రికగ్నిషన్ రాలేదా అంటే ఐ డోంట్ నో, నాకైతే వచ్చిందని అనిపిస్తుంది. బట్ హీ కుడ్ నాట్ మేక్ మచ్ మోర్. మీరు అనేది అదే కదా, తక్కువ చేశాడు అది. బట్ దెన్ ప్రస్థానం ఇంకెవడు చేయలేడు సార్. ఓకే, ఒక రిపబ్లిక్ ఎవరు చేయలేరు సార్. బట్ నేననేది ఏంటంటే యూనిక్నెస్ ఆఫ్ దట్ ఈస్ హిస్ యూనిక్నెస్, దట్ ఈస్ హిస్ యూఎస్పీ. ఒక డైలాగ్ నిజంగా రమ్యకృష్ణ గారు అక్కడ కోర్టులో అవి జరిగే డైలాగ్స్ మామూలు డైలాగ్స్ కావు అవి. యూనో ఇట్స్ నాట్. అండ్ ఐ థింక్ దట్ హీ గెట్స్ ఆల్ ద క్రెడిట్ ఫర్ దాట్. అండ్ నేను పర్సనల్గా ఏంటంటే డిఫరెంట్గా ఉండటం, నేను అది ఫెయిల్యూర్గా భావించను. నేను ఒక క్యారెక్టర్ని ప్రాసెస్ చేసుకునేది డిఫరెంట్గా ప్రాసెస్ చేసుకుంటా. నాకు తెలిసి ఎవరు కూడా అలా చేసుకోరేమో. నేను ఎంతమందికి నచ్చుతాననేది నాకు సంబంధం లేదు. లిటరలీ ఇలా చేస్తే బాగా నచ్చుతావు కదా, అలా చేయొచ్చు కదా అంటే కృష్ణుడిది గుర్తొస్తుంది. అది ఉంది కదా, స్వధర్మం నీ ధర్మం నువ్వు చేయి, వేరేవాడు నువ్వు ఫాలో అవ్వకు అని. నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ కానీ నాకంటూ నేనే వేసుకున్నా. నేను ఇది ఇలా, నేను యూనిక్గా ఉంటే యూనిక్ కాదనుకుంటే కాదు. ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. నేను ఈ పాత్ర కానీ ఈ భావాన్ని కానీ దీన్ని నేను సెపరేట్గా ఇలా చూస్తాను అనేది నా తత్వం సార్. ఐ థింక్ దేవా కూడా లిటరలీ అదే. దాని నుంచి ఎంత ఎప్పుడు ఒక్కోసారి ఏమో రేపు ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ మైట్ ఫైండ్ దిస్ దేవా. ఇప్పుడు దేవా గారిని కదా పిలిచే రాజమౌళి గారు డైలాగ్స్ బిట్ రాయమన్నది బాహుబలిలో. హే, అంతకు మించిన సక్సెస్ ఉంటుందో చెప్పండి? నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఒక మంచి రైటర్. దేవా సూపర్ రైటర్. 20 years అయిపోయింది. 20 yearsలో అందులో చూసుకుంటే 5 సినిమాలన్నా చేశాడా? 5 చేశాడు. బట్ హీస్ అమేజింగ్. డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ నాకు రైటింగ్ అంటే ఇష్టం అయింది. ఆయన రాసే విపరీతమైన డ్రామా రాస్తాడు ఆయన. అరే
అసలు ఆటోనగర్ సూర్య నేను ఐ హ్యావ్ ది ఇది ఏమన్నా రాశారు సార్ అప్పుడు అది బ్యాడ్ అది బెజవాడ వెళ్ళి ఆ ట్రక్లు లారీలు అవును. అంటే తను దాన్ని పడే హార్డ్ వర్క్ కానీ హోంవర్క్ చేసే హోంవర్క్ కానీ క్యారెక్టర్ డిజైన్ ఆయన ఇమోషనల్ ఆయన డిజైన్ కాదు, ఆయనే డిజైన్, ఆయన డిజైన్ చేయడు, ఆయనే డిజైన్. సో అది కొంచెం అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎందుకు ఐ థింక్ దట్స్ అ మ్యాటర్ ఆఫ్ కమింగ్ డేస్కి వచ్చేటప్పటికి. సో ఇప్పుడు మీరు చాలా మంది తోటి యాక్ట్ చేస్తున్నారు, చాలా డైరెక్టర్స్ రకరకాల డైరెక్టర్స్తో చేస్తూ ఉన్నారు. ఈ యాక్టర్లు వీళ్ళంతా చేసేటప్పుడు మీకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే మీకు డ్యాన్స్ వచ్చు, చాలా స్కిల్స్ ఉన్నాయి కదా. కాలింగ్ బెల్ ఏదో ఒక సినిమాలో చేసినట్టున్నారు, నేను కదా అనిపించిందా ఒక హీరోగా? అంటే మనం ఎందుకు అంటే దానిలో నా తప్పులు కూడా ఉన్నాయి ఓపెన్గా. నేను అందుకనే దాన్ని పెద్దగా ఇప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి ఎప్పుడూ రెడీగా ఉండి హీరోగా వచ్చే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ టక్కుమని పట్టుకున్న వాళ్ళు ఉంటారు. మరి నేనేం చేశాను, సాకం గాల్లో తిరిగా, అక్కడ యుఎస్లో ఉన్నాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వెళ్ళాను, లేకపోతే ఒక కంటిన్యూటీలో ఓకే నాకు వచ్చే హీరో రోల్స్ వచ్చాయి నాకు కూడా. బట్ ఆ టైంలో అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కాలింగ్ బెల్ వచ్చింది, కమర్షియల్గా అది ఆడింది యాక్చువల్గా, వాళ్ళు పెట్టిన డబ్బుకి 3-4 గంటలు వచ్చింది అది. ఓకే, బట్ ఆ స్కోప్ ఎంతవరకు వెళ్తుంది ఎవరికి తెలుసు నేను కాలింగ్ బెల్ చేశానని, లేకపోతే ఇంకో నేననేది అలాగా. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ లక్. డెఫినెట్లీ ఎస్ అండి. నువ్వే అనే సినిమాలో హీరోగా చేశాను నేను. నువ్వే అనే నువ్వే అది హిట్ అవ్వాల, మంచి సినిమా అది, కానీ హిట్ అవ్వాల. సో ఇట్స్ లైక్ ఎలా అంటే క్లాస్మేట్స్ ఉంది, క్లాస్మేట్స్లో నేను వన్ ఆఫ్ ద లీడ్స్. అవును. ఓకే, మలయాళంలో జయసూర్య అని ఒక ఆయన చేశారు, ఆయన వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ మలయాళం యాక్చువల్లీ. నేను అనేది ఏంటంటే హిట్ మ్యాటర్స్. క్లాస్మేట్స్ అనే సినిమా హిట్ అయినా, లేకపోతే నువ్వు వన్ ఆఫ్ ద హీరోస్గా చేసే సినిమా హిట్ అయినా, లేకపోతే నువ్వు హీరోగా చేసే హిట్ అయినా. రవికిషోర్ గారి సినిమా అది క్లాస్మేట్స్, రవికిషోర్ గారు. లేదా ఒక్కోసారి ఏమవుతుందంటే ఆపర్చునిటీ మీకు వచ్చి రాకపోవచ్చు. దెర్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్ దట్ వే ఆల్సో. సడన్గా కాదు, అది లక్కే. నేను లక్కి చాలా ఏమంటారు, డెస్టినీ ఈజ్ వన్ థింగ్, అది ఎటు తీసుకెళ్తుందో అటు తీసుకెళ్తుంది. నేనేంటంటే దాన్ని ఫైట్ చేయట్లా. ఎందుకు ఫైట్ చేయట్లేదంటే, నాకు ఒకసారి అంటారు, డార్లింగ్ మంచి ఎడ్జ్ మీద ఉన్నాడు డార్లింగ్ మనం అసలు, అంటే నువ్వు ఒక్క సినిమాతోటి మారిపోయే టైపు ఇది ఇంక నెక్స్ట్. నేను పర్సనల్గా నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనుకోండి సార్, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. కరెక్ట్. ఓకే, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ టు బాదర్ మై క్రాఫ్ట్స్మెన్షిప్. నా నటనని కాంప్రమైజ్ చేసే ఎక్స్పెక్టేషన్ నాకు వద్దు. ఓకే 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 నేను ఏదో అవుతాను అని నేను అనుకుని చేశాను అనుకోండి, రేపొద్దున అవ్వలేదు అనుకోండి, ఈ సినిమా ఏదో అవుద్ది అని చేశాను, అవ్వలేదు అనుకోండి, డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ డిప్రెస్ అయ్యి కిందకి వెళ్ళి పై అంత టైం నాకు లేదు, అవసరమే లేదు అది అసలు. నా ఇదేంటి అంటే యాక్టింగ్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని తీసుకుని డైరెక్టర్కి ఎలా కావాలో, ఎందుకంటే ఆయన కథకుడు బేసిక్లీ, సో డైరెక్టర్కి ఎలా కావాలో దాంట్లో నేను ఇంకొంచెం ఏమైనా ఇవ్వగలుగుతానా ఆయనకి ఉన్న బౌండరీస్లో. ఓకే, ఇచ్చేసి డబ్బింగ్ చెప్పేసిన రోజున నాకు డన్. ఎందుకంటే డబ్బింగ్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ యూ కాబట్టి. Dubbing is a very important part of your performance at times. So until I do my dubbing, that is very important to me. The moment dubbing is done, I'm done. Okay. Response enti idavtada adavtada ఇంకా అయిపోయినట్టే నా వరకు. అంటే ఒక మీకు ఏదన్నా లీడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా మిగతా ఏ క్యారెక్టర్ చేస్తున్నారో దాన్ని కూడా అలాగే అంతే. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ప్రిటీ సేమ్ టు మీ. ఇప్పుడు నాకు హీరో క్యారెక్టర్ వచ్చింది, ఇక నుంచి నేను హీరో క్యారెక్టర్లో చేస్తాను, ఇంకా ఇక నుంచి హీరో క్యారెక్టర్లే చేస్తాను అనేది ఎలాంటిదంటే ఇట్స్ ఆల్వేస్ ఎ కంపారిజన్. అప్పుడు కూడా 4 హీరోలు వస్తాయి, అప్పుడు ఈ హీరో వచ్చింది, ఇంకో 4 హీరోలు వస్తాయి, అప్పుడు ఐ వుడ్ ప్రిఫర్ అ హీరో దెన్ డూ అనదర్ వన్. ఓకే, అది ఎందుకంటే అది మార్కెట్ వల్ల అలవాటైంది నాకు. మార్కెట్ అంటే ఏంటి అంటే, ఒకసారి మీరు ఏమంటారు మళ్ళీ నార్మల్ క్యారెక్టర్ ఇది సపోర్టింగ్ క్యారెక్టర్ చేయగానే
డిస్ట్రిబ్యూటర్లే అంటారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో అంటారు. ఎందుకండి నేను వాళ్ళు తప్పనట్లా. అదే ఇప్పుడు అంతే కదా సార్, ఇప్పుడు సినిమా అనేది చామ్. ఆ చామ్ ఒకసారి ఆడియన్స్ నాకు వీడు నచ్చాడు ఇలాగా అంటే మళ్ళీ కాదురా నేను తీసుకెళ్ళి నాకు కూర్చోబెడతా, నన్ను ఇలా చూడు అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా నిజంగానే హీరో అయితే ఎలాంటి క్యారెక్టర్స్ నీకు సూట్ అవుతాయో అది కానీ నాకు ఇచ్చిన 2 రోజుల క్యారెక్టర్ కూడా నేను హీరోలోనే చేస్తాను. అంటే హీరోలా అంటే ఏదో సెపరేట్గాని కాదు, నేను అంతే ఇష్టంగా చేస్తాను. ఓకే, మీరు 2 రోజులు ఇవ్వండి, 10 రోజులు ఇవ్వండి, డైరెక్టర్ ఇష్టం చూపించినంతసేపు నేను ఇష్టంగానే చేస్తాను. ఒక్కోసారి ఏముందిలే, ఇప్పుడు మీరు కార్పొరేటర్, అరే నా పేరు కార్పొరేటర్ కాదు, నాకు పేరు అర్థమైందా మీకు? ఓ 4 days క్యారెక్టర్ ఉంది దాంట్లో. సార్ మీరు జిల్లాకు సర్పంచ్ సార్, సర్పంచ్ అంటే సర్పంచ్కి పేరు ఎవరా ప్లీజ్? అదే అంటే క్యారెక్టర్ నేమ్ ఉంటుంది, ఓ క్యారెక్టర్ ఆడు ఎలా ఉంటాడు, ఎదవో కాదు, అంత డీటెయిల్ ఒకసారి ఎవరు అసలు అవసరం లేదు అంత డీటెయిల్. అప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్కి సరిపోయేట్టుగా ఒక క్యారెక్టర్ నేను చేసుకుంటా. ఈడు సర్పంచ్, ఈడి పేరు ఐలయ్య, మీరే ఒక బ్యాక్ స్టోరీ రాస్తారు, బ్యాక్ స్టోరీ అంటారు. కానీ వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఎందుకంటే సార్ కన్విక్షన్తో చేయడానికి కాన్ఫిడెంట్గా చేయొచ్చు. అవును, లేకపోతే దారం లేని ఇది అంటారు కదా, ఏమంటారు, ఏమీ ఆధారం లేకుండా అయిపోతుంది. సో ఏంటి అంటే దానికి ఒక ఆధారం ఇచ్చి, దానికి ఒక పర్పస్ ఇచ్చి, ఈడు ఇలాంటి వాడు, ఈడికి ఇది కావాలి, అది చేసుకుంటున్నాడు, దానికి ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుంది. అప్పుడు చేసేటప్పుడు మీకు ఏదైతే అరే రవివర్మ బాగా చేస్తాడయా, బాగా చేసాడా అది కూడా అనడానికి ఆస్కారం అందుకే వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. ఏముంది ఆ చిన్న క్యారెక్టర్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ బిట్ అలా అయిపోద్ది. లేకపోతే మీ వెన్నెల బ్యాచ్లో మీరు చూసుకుంటే ఈరోజు వెన్నెల కిషోర్ ఎంత డిమాండ్, అసలు స్థాయికి ఎదిగాడు. అసలు వెన్నెల కిషోర్ ఇస్ ఐ థింక్ నిజం చెప్పాలంటే వెన్నెల కిషోర్ కోసం వెన్నెల చేశారేమో అనుకుంటున్నాను నిజంగా. మీరు చూడండి, అవును, ఎవరైనా మరి తన ఇంటి పేరు అయిపోయింది కదా అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్నెల లేకపోతే శర్వానంద్ కూడా ఇంకో సినిమా చేసేవాడు ఇక్కడే, అవును, యాజ్ అ హీరో. దేవా ఇంకో సినిమా తీసేవాడు, అవును, దానికి సంబంధం అంటే వెన్నెల కాకుండా ఇంకో సినిమా తీసేవాడు. నేను చచ్చినట్టు ఇక్కడే ఉండేవాడిని 200%. వెన్నెల కిషోర్ is the only one person I don't know if he would have come here if that was not such a big hit. అంతేనా? అంటే అలా అని కదా, తను అసలు దానికి అసిస్టెంట్ డైరెక్షన్ లో చేద్దాం వచ్చాడు కదా సార్. వెన్నెల కిషోర్ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేద్దామని వచ్చాడు తను. సో అంత పెద్ద హిట్ అయినా కూడా ఇక్కడ ఎంత హిట్ అయిందో తనకి ఇంకా అక్కడ తెలియలా, అది అక్కడ ఉంటాడు కాబట్టి వెన్నెల ఎంత పెద్ద హిట్ అనేది తనకి తెలియలేదు అప్పుడు స్టార్టింగ్ లో. మేమంతా ఇక్కడే టచ్ ఆడుతున్నాం కదా తర్వాత, ఊరి బాబు అంత పెద్ద హిట్ రా బాబు అని ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. కిషోర్ 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 కిషోర్. సో దట్స్ డిఫరెంట్. నచ్చేది ఏంటంటే ఆ సినిమా చేసిన మీరందరూ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాడు, మీకు తర్వాత అతనికి ఎవరికి కిషోర్కి ఫస్ట్ ఫిల్మ్ అనుకోండి ఆల్మోస్ట్. రాజా అప్పుడు ఏదో 1-2 సినిమాలు చేశాడు అంతే, అప్పుడప్పుడు అని చేశాడు. ఆనంద్ రాజానే, ఆనంద్ తర్వాత ఇదే హిట్ వెన్నెల. సో తను చూస్తే ఇప్పుడు పాస్టర్ అయిపోయాడు. శర్వా తర్వాత కూడా మంచి తర్వాత ప్రస్థానం కదా సార్, దేవాతో ప్రస్థానం తర్వాత ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. 200%. తర్వాత పార్వతి కూడా కొన్ని సినిమాలు చేసిన తర్వాత వెళ్ళిపోయారు. మీరు ఇంకా ఉండాలి అంటే వెన్నెల అనే సినిమా అందరూ కూడా, మీ యాక్టర్లు అందరూ కూడా ఆ ఎక్స్పోజర్, మీకు వచ్చిన ఎక్స్పోజర్ కానీ ఇంకోటి ఏంటంటే ఆ ఎక్స్పోజర్తో పాటు ప్రతి ఒక్కళ్ళు యూనిక్ గా ఉన్నారు చూసారా. అవును, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు శర్వా ఉన్నాడు, శర్వా సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఎప్పుడు తను తీసుకునే కంటెంట్ ఓకే అప్పుడు తీసుకునేవాడు. బట్ అది 3వ సినిమానే, వెన్నెల ఇస్ లైక్ 3rd or 4th. ఓకే, అక్కడ తర్వాత నుంచి ఇంకా అన్ని హీరోలే. ఓకే, ఒక గమ్యం పడింది దానికి, గమ్యం ప్రస్థానం. మరి సో శర్వా ఇస్ యూనిక్, వెన్నెల కిషోర్ ఇస్ లైక్ సీరియస్లీ యూనిక్. అంటే హీస్ లైక్ ద స్టార్ కమెడియన్. ఒక స్టాంప్ కొట్టేశాడు. స్టాంప్ అసలు ట్రాకే రాస్తాడు అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంతకుముందు ఆ టైప్ ఆఫ్ కామెడీ ఆ రకం లేదు, తను సృష్టించాడు, ఒక తనదైంది. అబ్సల్యూట్.
ఓకే, నా దాంట్లో నేను ఏదో యూనో వెళ్తున్నారు, యూనిక్ గా అదే. ఉండాలి అనే దాంట్లో వెళ్తూ ఉంటాను. Hmm. దేవా హాజ్ ఆల్వేస్ రిటన్ సంథింగ్ డిఫరెంట్. He was never the same, నెవర్ ది వీళ్ళలో You మీ know- ఎంతమంది మీకు ఇంకా ఫ్రెండ్స్ గా ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుందా? ఫ్రెండ్షిప్ ఉందా? అనేది Friendship ఉంది అనేది సార్, ఉందా అసలు మీకు? ఉంది. ఆ. కానీ ఏంటంటే కలిసి పనిచేయట్లేదు ఎక్కువ. Hmm. ఇప్పుడు వెల్కిషోర్ ఏంటంటే హీ కెన్ వర్క్ విత్ శర్వ, Hmm. ఎందుకంటే యాజ్ అ ఫ్రెండ్ కామెడీ అది వర్కౌట్ అవుద్ది. అవును. ఏదో టైంలో దేవా కెన్ ఆల్సో వర్క్ విత్ దెమ్. నాది వెల్కిషోర్ కాంబినేషన్ ఎప్పుడు పడట్లా, శర్వా కాంబినేషన్ ఎప్పుడు మళ్ళీ అసలు పడట్లా. ఎప్పుడు పడలేదు అసలు క్లాస్మేట్స్ కూడా చేసాం అంతే శర్వా తోటి. సర్వతోటి దాని కిషోర్తో తర్వాత చేయలేదా? ఇంకో సినిమా చేయాలి, అది అనుకోకుండా చేయలేకపోయాను. సో శతమానుభావ్ చేయాలి, Hmm. అది కొద్దిగా మిస్ కొట్టింది అది. అవునా? దెన్ వెల్కిషోర్కి నాకు అసలు కాంబినేషన్ పడదు సార్, Hmm. అసలు ఎందుకంటే మీది వేది మీ క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇటు వేరే, అది కామెడీ మెయిన్లీ విత్ ద హీరో ఆర్ అ ట్రాక్ అవును, కదా. దాంతో మీకు దాంతో సో అప్పుడప్పుడు మేము ఫోన్లు చేసుకుని కిషోర్ ఎక్కడ వచ్చి కలుస్తాను రా అంటే, ఇక్కడ ఉన్నాను రా అని షూటింగ్ ఏదో ఉంటుంది, లేకపోతే నేను ఎరా ఎరా అని అనుకుంటారా? అదే. నేను వెనక్కి వచ్చినప్పుడు చెప్తాను కలుద్దాం లేరా అని. Hmm. దట్ ఈస్ ఇట్. Hmm. నేను చాలా ఫీల్ అవుతున్నా యాక్చువల్లీ శర్వా తోటి అయితే. నేను ఎప్పటి నుంచే ఐ మీన్ బికాస్ ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ అప్పుడు అసలు ఎవరూ లేరు యాక్చువల్లీ. Hmm. శర్వా ఐ థింక్ ప్రిటీ మచ్ వాజ్ ద వన్ ఐ హంగ్ అవుట్ విత్ ఫర్ సమ్ గుడ్ టైమ్. ఆ 2006 ఆ టైంలో ఓకే. తను వీధి అనే సినిమా చేశాడు. అవును. ఆ టైం అంతా కొద్దిగా నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత నేను జంపు జిల్లాని అది ఎక్కడికి మనకి అమెరికా, అప్పుడు టచ్లో ఉన్నాను. కానీ కలిసి చేయాలి సార్, కలిసి చేస్తే Hmm. కంటిన్యూయేషన్ ఉంటుంది. ఓకే. లేకపోతే ఇదిగో తన పెళ్ళికి వెళ్ళి విష్ చేసి వచ్చినట్టు ఉంటుంది. అదే. రాజా మీకు ఎప్పటిదాకా మీకు రాజా పాస్టర్ అయ్యేదాకా పరిచయం ఉన్నాడా? అంటే- వాన ఉన్నాడా? తర్వాత ఆనందమైన ఇంకోసారి అనే సినిమా చేసాం. అవును. సో ఇంకోసారిలో కంటిన్యూయేషన్ ఉంది. ఓకే. అదొకటే వెంకటేశ్వర్ తోటి కలిసి చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 డే వెన్నెల తర్వాత. వెన్నెల తర్వాత 20 రోజులు 30 రోజులు ఫ్రెండ్స్ లాగా ఆ. చేసిన దాంట్లో అది Hmm. రాజా. దాని తర్వాత మళ్ళీ హీఈస్ ఆఫ్. Hmm. భద్రాద్రి అనే సినిమా చేసినప్పుడు వచ్చిన రోల్ చేశా దాంట్లో. ఓకే. దాంట్లో కూడా రాజా సంబంధం లేదు యాక్చువల్లీ, వేరే సమ్ రోల్. బట్ దట్స్ భద్రాద్రి శ్రీహరి గారు. శ్రీహరి గారు. ఓకే. భద్రాద్రి కాదు, భద్రాచలమా? భద్రాద్రి. 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 ఓకే. భద్రాచలం కూడా అయిందే కదా. అది కూడా అయింది భద్రాద్రి. Hmm. ఓకే. సో అదొకటి చేసా అంతవరకే. ఐ థింక్ ఆఫ్టర్ దాట్ తర్వాత ఏంటంటే లిటరలీ 2013-14 నుంచి నాకు వేరే సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యారు. ఓకే. వేరే సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, వేరే సెట్ ఆఫ్ అంటే సత్యదేవ్, దర్శి, Hmm. ఇటు క్షణం నుంచి యూనో అడిశేష్ గ్రూప్ కూడా. కానీ అడిశేష్ కూడా అంటే, ఓకే. బట్ నాట్ వెరీ మచ్. ద ట్రావెల్ విత్ దీస్ గైస్ ఇస్ మోర్. దర్శి తోటి కానీ సత్యదేవ్ తోటి కానీ, లేకపోతే ఇక్కడ ఇటు ప్రవీణ్ సత్తారు గారు, Hmm. అటేమో మన దర్శి ఉంటే రాహుల్ రామకృష్ణ కూడా ఉంటారేమో కదా, లేదా? అంటే దర్శి నేను ముందు వేరే సినిమాలు చేసాం, చేశారా? టెర్రర్ అనే సినిమా చేసాం యాక్చువల్లీ. అవును. సో అలాగా ఇంకొంచెం రాహుల్ కూడా పరిచయం, Hmm. బట్ రాహుల్ తోటి నేను ఎప్పుడు కలిసి కూడా చేయాల యాక్చువల్లీ. సో Okay. అట్లా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇటు ప్రవీణ్ గారు, అటేమో రాహుల్ సంకృత్యాన్ని కానీ, లేకపోతే మన హిట్ ఈయన ఉన్నారు కదా శైలేష్ కాల్ను, Hmm. మళ్ళీనేమో గ్యారీ కానీ. Okay. సో ఇలాగా that's విజయ్, అసుర విజయ్ కానీ, Okay. ఇలాగ ట్రావెల్ రోహిత్, నారా రోహిత్, శ్రీ Hmm. విష్ణు, గుడ్. అంటే 2013 తర్వాత 2014-2015లో ఆ టైంలో ఈ సినిమాలు చేసినప్పటి నుంచి ఇంకో ఓకే. కంటిన్యూయేషన్ జరిగిందనమాట. అదే. రోహిత్ సినిమాలో 2-3 సినిమాలు చేశాను నేను యాక్చువల్లీ. శ్రీ విష్ణు గారు 2-3 సినిమాలు చేశాను. మళ్ళీనేమో అసుర విజయ్ మళ్ళీ ఇక్కడ ఏంటది ఆర్కా మీడియాలో తను ఒకటి చేశాడు. అవును. ప్రవీణ్ సత్తారు గారి సినిమాలు చేస్తా ఉన్నాను. శైలేష్ హిట్ బాగా అంటే వన్ డే చేసినా కూడా దెర్ ఇస్ వన్ హార్ట్ అదే. లైక్ యునో అలాగనే పాపం దీనిలో ఇచ్చారు. ఏంటిది మన యాక్చువల్లీ ఆయన పాపం ఆయన కూడా రవికి ఇద్దాం అన్నట్టుగానే అవునా? ఇచ్చారు. Hmm. సరే రవి అన్న టైప్లో సైందో అలానే వచ్చింది. ఓకే. సో యా గుడ్ ట్రావెల్ దేర్. అండ్ మా డైనోసార్ అని ఒక ఆయన ఉన్నాడు, శ్రీకాంత్ అయ్యంగారు. Hmm. ఆయన శ్రీకాంత్ బాగా ఇదే. Huh? శ్రీకాంత్ మీకు బాగా ఇది. యా So, గట్టిగా చెప్పచ్చు మీరు యజ్ఞమూర్తి పేరు తన దగ్గర చెప్పచ్చు. యాక్చువల్లీ నాకు పంపించాడు
అవునా? బిట్టు పంపించాడు, ఇదిగో నీ పేరు చెప్పే టైప్లో. అంటే అలానేం కాదు, అరే చూడరా ఇది చూడు అని. నిన్నే కలిసి వచ్చా యాక్చువల్లీ. ఓకే. అంటే ఏం లేదండి, శ్రీకాంత్ తోటి నాకు ట్రావెల్ ఎక్కడ అడవిలో కలిసి వచ్చారా? కాదు, ఇక్కడే మూవీ టవర్స్ అవునా? ఓకే. Shift అయిపోయాడా? శ్రీకాంత్ Okay. అయ్యంగార్ తోటి గుడ్ థింగ్ ఏంటి అంటే వి ఫైట్ ఆన్ యాక్టింగ్, Hmm. వి డిస్కస్ సమ్ టైమ్స్ అవర్ టైం పాస్ అనమాట. అదే. ఎక్కువ చాలా స్ట్రిక్ట్లీ టు యాక్టింగ్ అండ్ ఏమంటారు సాంగ్స్, యాక్టింగ్, లేకపోతే ఈ కాన్వర్జేషన్ ఎక్కువ ఉంటుంది నాకు ఓకే. శ్రీకాంత్ తోటి. ఆ కాన్వర్జేషన్ అదర్ దాని సినిమా కూడా చాలా బాగా మాట్లాడతారు తన దగ్గర, వేరే అవును సబ్జెక్ట్. అవునవును తెలుసు. Hmm. అంటే ఐ థింక్ వి బోత్ ఆర్ ప్రిటీ మచ్ ద సేమ్ టైమ్ అవునా? జోన్ యాక్చువల్లీ. సో ఓకే. తను కూడా ఇక్కడ లోకల్, చండీగఢ్ లోకల్ అయిపోయింది. అవును. సో అదొకటి. Hmm. నాకేంటంటే చండీగఢ్ లోకల్ శ్రీకాంత్, ఇక్కడ ప్రవీణ్ సత్తార్ ఏమో అమెరికా లోకల్ ఆయన. ఆ టైప్ అదే. కాన్వర్జేషన్ వైజ్గా, మాటల వైజ్గా ఎక్కడో రిలేటబిలిటీ ఉంటుంది. అదే. సో అలా అలా అవుతున్నారు. So, Yeah. నేను కొద్దిసేపు సినిమాలకి అలా చిన్న విరామం ఇచ్చేసి ఒక దానికి వెళ్తాను. 2.5 నెలల క్రితం ఒక సోషల్ మీడియాలో, ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఒకరిని తలుచుకున్నారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. అంటే నేను అలా తలుచుకున్నది అయితే డెఫినెట్గా తారక రత్న. ఎస్, తక్కువ టైంలో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నది ఆయనతో. అది అసలు నేను నార్మల్గానే పెద్ద పుడ్డింగ్ గళ్ళగా అన్నాను కదా, ఎంత మీతోటి అనలైజ్ చేస్తాను, చదువుతాను అనే టైప్. అంటే మనుషులు అట్లీస్ట్ ఐ అండర్స్టాండ్ థింగ్స్ అని. సో అలా ఉన్నప్పుడు నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాను ఇన్ జనరల్. నేను ఒకసారి చెప్తా అది, ఎందుకంటే నేను నచ్చింది అందులో ఎట్లా చేశారంటే మీరు ఆఫ్టర్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కూటమి గెలిచింది, అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అవును అవును. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోహిత్కి, అలాగే బాలయ్య బాబు గారికి చెప్పి చివరి మళ్ళీ ఆ పేరు మెన్షన్ చేసి తారక్ ఉంటే బాగుండేది, తను కూడా ఖచ్చితంగా ఉండేవాడు, చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం అని కూడా మీరు మెన్షన్ చేసిన తర్వాత నాకు అరే అందరూ ఇది చెప్తారు, కానీ ఇది తారక రత్నని తలుచుకోవాల్సిన పని ఏంటి, కానీ తను తలుచుకున్నాడంటే ఎంత తను ప్రేమించాడు, అభిమానించాడు అని అనిపించింది నాకు. తారక్ అంత వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ హార్ట్స్ టైప్ మనిషి. చాలా తక్కువ టైం కలిసానండి. అది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే 9 hours 9 గంటలు అనేసి హాట్స్టార్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. అది యాక్టర్లా కూడా చాలా ఎలా అంటే ఇట్ వాజ్ ఆల్ గుడ్. క్రిష్ జాగర్లమూడి గారు కాల్ చేసినప్పటి నుంచి, అంటే లిటరలీ ఆయన సడన్గా నన్ను భీమ్లా నాయక్లో చూసి ఆఫీస్కి చెప్పి నాగేంద్ర రోల్కి రెవర్ మీకు చెప్పేసేయండి అర్జెంటుగా అని. ఆ చూడటం వల్లే గుర్తొచ్చాను నేను. పవన్ కళ్యాణ్ గారికి ఏదో చెప్తూ ఆయన కథ చెప్పుకుంటున్నారు, ఏదో చెప్పుకుంటున్నారు, చెప్తూ ఓరకంట నన్ను ఇలా చూసారు సైడ్కి. ఆయన చూసి క్రిష్ గారు చూసి ఆఫీస్లో చెప్పి, అదే రోజు మధ్యాహ్నం కల్లా నాకు ఫోన్ వచ్చింది. అది క్రిష్ గారు మీ పేరు చెప్పిన, అరే బికాజ్ జస్ట్ రియలైజ్ అది దట్ యాక్ట్ మజా వచ్చింది, దానికో అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ ఇన్ అ నెగటివ్ రోల్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్, ఆల్ ఓటీటీస్, ఆల్ లాంగ్వేజెస్. ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో కలిపి అదొకటే అవార్డు, బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్. గ్రేట్. అంత ఇట్స్ ఎ రియలీ గుడ్ అవార్డ్, ఇండియన్ టెలి అవార్డ్స్ అని. బట్ ఈ మొత్తం ప్రాసెస్లో తారక్ నాకు మన తారక రత్న రాజా చేవేస్తే అనే సినిమాలో చిన్న పరిచయం. జస్ట్ నేను ఆయన ఒక్క సీన్ కూడా ఏది రాజా చేయి వేస్తే, రాజా చేయి వేస్తే సినిమా, రోహిత్ గారి సినిమా అది. ఓకే. అయితే అది ఎలా ఉన్నా ఈ సెట్లో పరిచయం అయిన తర్వాత ఆయనతో పాటు ఇంకో సినిమా చేశాను నేను ఒక 20 days. బట్ ఎంత ఆప్యాయంగా ఉంటుందంటే అసలు హీ హ్యాస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హ్యూజ్ హార్ట్ టైప్ అనమాట. అన్నా అని స్టార్ట్ చేస్తాడు. నా జీవితంలో నేను అసలు ఫుడీ కాదు నేను, ఓకే. తనతో తిరిగితే మాత్రం నేను ఏం తింటానో ఎంత తింటానో నాకే తెలియదు, నేను ఇష్టంగా తింటానే ఉంటా. ఓకే. ఆ మనిషి ఎలా అంటే నేను ఎలా తింటున్నానో చూసి
అన్నకి నచ్చింది ఇది అని చెప్పి కంటి సైజు తోటి ఆర్డర్ చేసి పారేశారు సార్. ఇంకోటి నేను తిని భలే ఉంది తారక, అసలు భలే చాలా బాగుంది ఇది అంటే, అవునన్న అర్థమైంది అందుకే ఇంకోటి తెప్పించాట. ఏది స్విగ్గీలో ఆర్డర్ అయిపోయింది, అది వచ్చింది అది ఇంకోటి. హీ హాజ్ ఆల్వేస్ బీన్ అ ప్లెజర్ టు బీ విత్. అంటే కేరింగ్ కూడా అంత కేరింగ్, అయ్యి బాబోయ్ కేరింగ్. అసలు ఆ కేరింగ్ మీరు తట్టుకోలేరు లిటరలీ. అంటే కేరింగ్ తట్టుకోలేరు కొద్దిగా. హీఈస్ లైక్ లేదన్నా ఇదన్నా మళ్ళీ ఫస్ట్ 9 hours చూసిన తనే చూసి, నేను చూశాను యూ రేపిస్ట్ అన్నాడు. యూ రేపిస్ట్ అరే బాబు ప్లీజ్ రా బాబు నాకు దండం పెడతా అలా అనకంటే, కాదు ఎలా చేసావు తెలుసా నువ్వు అసలు అని చెప్పి తనే తర్వాత మళ్ళీ పిలిపించుకొని ఇంట్లో స్క్రీనింగ్ పెట్టించుకొని ఇట్లా. అంటే ఇస్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఐ కేమ్ టు నో హౌ గుడ్ యాజ్ అ పర్సన్ హీ వాజ్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లిటరలీ మేము మాట్లాడుకున్నాం కూడా తను గుంటూరులో ఉన్నప్పుడు, అంటే ఈ జరిగే ముందు ఒక 3-4 days ముందు. ఓకే అన్న నేను వస్తున్నాను, వచ్చిన తర్వాత కలుద్దాం అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది ఇదే హైదరాబాద్ వస్తున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే తను ఆ టైంలో ఇల్లు కూడా తీసుకున్నారు. ఒక 6 months ముందు విల్లా తీసుకున్నారు అక్కడ మోకిలాలో. సో హీ వాజ్ ఆల్ హ్యాపీ యాక్చువల్లీ. ఇట్స్ లైక్ వెరీ వెరీ హ్యాపీ ఓవరాల్ దిస్ దాట్. బాలయ్య బాబు తోటి ఒక రోల్ చేస్తున్నాను నేను. I might play a villain for him, something like that. I don't know exactly what it is. Okay. But he was happy for that. బాలబాబుకి తానంటే చాలా ఇష్టం అని నాకు అనిపించింది. ఐ థింక్ దట్స్ హౌ హీ ఆల్వేస్ లైక్డ్ తారక. నెక్స్ట్ వచ్చేసి ఈ సీట్ గురించి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ జనరల్ తన ద వే హీ షేర్డ్ ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. So I really feel for his kids, and someday when I don't know if they can see, if they come across this మనం మాట్లాడుకునే మాట వాళ్ళకి వచ్చిన, he loved his 3 kids like నేను తను మాట్లాడుకుంటే 9 hours గురించో లేకపోతే బాలయ్య బాబు గారి గురించి లేదా తను ఇది ఉంటారు ఈ పాలిటిక్స్ దాని గురించి, అండ్ బాలయ్య సినిమా అది కూడా వాళ్ళ పిల్లల గురించి. ఓకే, దీస్ ఆర్ ది ఓన్లీ 4 topics ఇన్ ఆల్ అవర్ కాన్వర్జేషన్స్. అది ఏ సినిమా బాలబాబు గారితో? అంటే ఏదో సినిమా నాకు తెలియదండి. అంటే దాంట్లో నాకు ఒక రోల్, ఈరోజు ఫోన్ చేశారు డైరెక్టర్, బాలయ్య బాబు తోటి నేను చేస్తున్నాను, ఐ విల్ బి షేరింగ్ స్క్రీన్ విత్ హిమ్ అని చెప్పారు. అది ఆయనకి చాలా ఎక్సైట్ అది బికాస్ కాదు వై నాట్ హిమ్ టైప్లో వచ్చింది అది. నేను ఐ వుడ్ ప్రిపేర్ ఫర్ దట్. కాకపోతే ఏంటంటే దీని డీటెయిల్ డిస్కషన్ ఎందుకు కాలేదు అంటే బికాస్ హీఈస్ కమ్యూటింగ్, ఈస్ గోయింగ్ దేర్ ఇలా అలా అలా ఇలా. సో ఇది ఉంది, ఇఫ్ దిస్ అ ఫిట్బిట్ యాక్చువల్లీ, నాట్ యాపిల్ ఫోన్. సో నేను యాపిల్ వాచ్ కాదు, నేను యాపిల్ కాదన్నా నువ్వు ఫిట్బిట్ తీసుకో అని చెప్పి పల్స్ ఇది. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ బాట్ ద పల్స్. అవునా? ఓకే. నేను కొనుక్కున్నది బాగా, నేను సరే ట్రై చేస్తాలే అని చెప్పి ఆర్డర్ చేయించా. ఓకే. సో ఇలాగా అది కూడా ఆయనకి జ్ఞాపకం అన్నమాట. ఆయన జ్ఞాపకం బికాస్ ఆఫ్ సజెషన్, బికాస్ ఆఫ్ హిమ్ ఇట్ ఇస్ దేర్. అదర్వైజ్ నేను తీసుకునే మూడ్లో ఏమాత్రం మూడ్లో లేరు. లేదన్నా నువ్వు ట్రై చేయి, నువ్వు ట్రై చేయాలి నేను చెప్తున్నాను కదా, హీ హ్యాడ్ ఇట్ అనమాట. ఓకే, సరే ఆ టైంలో సరే తెచ్చేయండి, ఇది తీసుకురండి అని చెప్పి తెప్పించుకున్నాను. సో యా, ఆల్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ పర్సన్స్ హీ బికేమ్. బట్ దెన్ అగైన్ టప్మని బాబు జంప్ కొట్టాడు. సో యా, వెంటనే అంటే అది తెలిసిన వెంటనే మీలో కలిగినటువంటి అది ఇంకా అంటే చాలా మందికి అది నమ్మశక్యం కాని ఒక విషయం అయిపోయింది కదా. అది అసలు ఎవరు మాట్లాడుతున్నాను అంటే తన క్లోజ్ బ్రదర్ లాంటి ఒక అబ్బాయి ఉన్నాడు కార్తిక్ అని, అండ్ ఇంకా ఇంకొంచెం 2-3 ఉన్నారు అక్కడ తన ఫ్రెండ్స్.
కార్తిక్ నేను ఇమీడియట్గా కార్తిక్ కాల్ చేసి ఏంటర్ కార్తిక్ ఏంటి ఇది ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఏం న్యూస్ బికాస్ ఐఎమ్ థింకింగ్ దట్ హీ వుడ్ నో. అంతే కదా, సడన్గా ఎక్కడి నుంచో నాకు న్యూస్ వచ్చింది ఇదేంటి అని నేను కార్తిక్ కాల్ చేశా. బికాస్ విన్నారా లేకపోతే చూసారా? విన్నప్పుడు అప్పుడు తను కొలాప్స్ అయ్యారు అని చెప్పొచ్చింది కదా, అప్పుడు నాకు ఎవరో ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఉంటే ఇది విన్నావా అని చెప్పి ఎవరో చెప్పారు నాకు. కాల్లో కాదు, మామూలుగానే. ఓకే, అక్కడ నేను పక్కకెళ్ళి కార్తిక్ అనే అబ్బాయికి కాల్ చేశాను ఫస్ట్. అవునన్నా ఇలా జరిగింది. సో కార్తిక్ ఇలా ఫ్యూ పీపుల్ వెరీ క్లోజ్, కార్తిక్ ఇస్ వెరీ క్లోజ్ టు హిమ్. ఓకే, సో అది అందుకనే ఐ రియలీ డెఫినెట్గా ఆ పేరు కూడా మీరు లేదు తలుచుకోవటం అనేది నిజంగా అది నేను అదొకటిను. పిల్లలంటే చాలా అంటే పిల్లలంటే ఇష్టం, అందరికీ వాళ్ళ పిల్లలంటే ఇష్టం ఉంటుంది సార్, కరెక్టే. బట్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ సంబడి విల్ టెల్ యూ వాట్ దే ఆర్ థింకింగ్. ఓకే, ఒక చెప్తున్నప్పుడు బ్లష్ అవటం లేకపోతే ఓబు అని పిలుస్తారు అని, అది ఇట్స్ ఇస్ లైక్ ఆల్ ద 3 kids. సో ఆ లాస్ అయితే మీకు మీరు ఫర్ ఎవర్ అది ఫీల్ అవుతారు. డెఫినెట్లీ yes. That is something I didn't really generally నార్మల్గా పెద్ద మెచ్యూర్గా ఇది ఉంటుంది కదా మనకి. బట్ అంటే యాక్టివ్ పాలిటిక్స్ గురించి కాదు కానీ మామూలుగా ఏదైనా సరే పాలిటిక్స్ అనేవి మన జీవితంలో ఒక భాగంగా ఉంటాయి. ఎటో ఒక సైడ్ ఇంక్లినేషన్ ఉండటము లేకపోతే న్యూట్రల్గా ఉండటము ఏదో ఒకటి చేస్తాం. కానీ ఆ రాజకీయాలకి మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం కదా. ఎఫెక్ట్ అయినప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కాకపోతే ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో మీకు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ఏమనిపించింది? అంటే మీరు ఆయనతో కలిసి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారితో. అవును. సో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. అది అమేజింగ్. అది పైగా మీకు మీ సొంత ప్లేస్ బాగా దగ్గరగా ఉన్నటువంటి పిఠాపురమే. కరెక్టే. బట్ ఏంటంటే నేను వీఆర్ ఇన్ జనరల్ చెప్తున్నా, పాలిటిక్స్కి అసలు పాలిటిక్స్లో కూడా తెలియదు. ఓకే, అంటే నేను ఇప్పటికీ ఎలా అంటే అసిస్టెంట్ ఉంటారు పిచ్చి జగన్ ఫ్యాన్లు. నేను ఎప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటా, ఎందుకు అంటే నాకు నిజంగానే పాలిటిక్స్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ నెవర్ అండర్స్టూడ్ అండి. ఎందుకు నెవర్ అండర్స్టూడ్ అంటే ఒకటి ఇంకోళ్ళ మీద ఇంప్లికేట్ చేస్తాం, ఇంకోటి అలా కాకపోతే దీంట్లో నాకు ఈ మొత్తం దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు అన్నారు కదా, నాకు పర్సివియరెన్స్ నాకు మర్చిపోయాను ఇందాక. చిరంజీవి గారి తర్వాత నాకు నచ్చే మనిషి ఎవరంటే రవితేజ గారు. ఓకే యాక్టింగ్లో ఎందుకు రవితేజ గారు అంటే బికాజ్ ఆయన్ని కర్తవ్యం అనే సినిమాలో సాయి కుమార్ గారికి పక్కన ఒక ఫ్రెండ్ లాగా స్విమ్మింగ్ పూల్లో తప్పట్టు కొడుతుంది నాకు ఇంకా గుర్తుంది. హే అనే ఆ పర్సివియరెన్స్ అక్కడి నుంచి 10 ఏళ్ళు దాకా 80sలో వచ్చిన సినిమా అది 96లోనో 97లోనో ఫైనల్గా 98లో ఆయన హీరో అయ్యారు. ఓకే, కన్సిస్టెన్సీ, నేను ఇక్కడే ఉంటా, ఏమైనా ఇక్కడే ఉంటా. ఇది నాకు పవన్ కళ్యాణ్ గారు వీ నో దట్ హీ డెంట్ ఫేర్ వెల్ బిఫోర్, రైట్? అంతే కదా, ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ముందు. కానీ ఆయనని నేను తానాలో ఇక్కడ అక్కడ ఆయన వచ్చినప్పుడు ఏమంటారు స్పీచ్ ఇస్తారు కదా, లేకపోతే ఇన్వైట్ చేసినప్పుడు స్పీచ్ ఇస్తారు కదా. ఎగ్జాంపుల్, నాకు పాలిటిక్స్ అండర్స్టాండ్ కాదు కానీ ఒక మనిషి ఇది నాకు ఎలా అంటే హీఈస్ వెరీ సింపుల్. ఐ నో ఎందుకు, ఐ హావ్ వర్క్డ్ విత్ హిమ్. జల్సాలో చేసినప్పుడు వచ్చిన పరిచయం ఉంది. చాలా సింపుల్. ఆయన రాయి మీద ఇలా పడుకుంటాడు, లిటరలీ రాయి మీదే ఇలా జల్సా షూటింగ్ అప్పుడు ఇలా రాయి మీద పడుకుని ఏంటి అది చాలా క్యాజువల్గా మాట్లాడతారు అన్నీ. అది మళ్ళీ భీమ్లా నాయకులు కూడా అయింది, అవన్నీ ఓకే. కానీ నేననేది ఏంటి అంటే ఒక వెన్ యూ టేక్ డిఫీట్ ఫర్ ద ఫస్ట్ 2 times, ఓకే, ఆ డిఫీట్ తీసుకొని కూడా ధైర్యం చేసి వచ్చి నుంచుని మాట్లాడటమే ఎక్కువ సార్. 2019లో ఆయనది చాలా మామూలు డిఫీట్ కాదు. సో టు
టు బీ దేర్. అంటే అంటారు కదా, నువ్వు గ్రౌండ్లో నువ్వు అక్కడ నుంచుని ఉంటే చాలరా, ప్రపంచం అదే మారుతుంది, టైం మారుతుంది, ప్రపంచం మారుతుంది. ఓకే, బట్ ఆయన నుంచున్నారు. అది నాకు బాగా నచ్చింది. అంటే ద వే హీ స్టుడ్ వచ్చి తన అప్పుడు నేనన్నా ఎలా రా అంటే, మీరు అప్పుడు అక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నాను నేను. ఎలా బాబాయ్ అంటే, నీకు మనకి చిన్న చిన్న డిఫీట్లే ఏదైనా ఉంటే ఈ కాంట్ గో, దాన్ని మీరు కృంగిపోతాం కదా మనం. అసలు మనం కృంగిపోయినా పోకపోయినా కృంగిపోయి చేస్తారు సార్, చేస్తారు. మొహం చూపించడానికి ఇబ్బంది పడతాం. మనం మొహం చూపించినా వాళ్ళు ఇచ్చే లుక్ లో వీడేంట్రా మారిపోతుంది, మర్యాద కూడా మారిపోతుంది, మన ఇచ్చే మర్యాదలో కూడా మార్పు. వాళ్ళ నుంచి వచ్చే మర్యాద మారిపోతుంది, వాళ్ళు నిజంగానే పాపం ఇస్తున్నా మనం తీసుకునే అభిప్రాయం మారిపోతుంది. రెండూ ఉంటాయి. అంటే ఒక్కోసారి మన సెల్ఫ్ ఇది ఉంటుంది ఐ థింక్. బట్ ద వే what a comeback. I'm like, dude, అమ్మో ఇదేం కంబ్యాక్ స్వామి అని చెప్పి. అంటే ఇలాగా నాకు పాలిటిక్స్ అని వరకు వస్తే, నాకు పొలిటికల్గా పెద్ద నేను అన్నాను కదా, ఐఎమ్ నాట్ వెరీ ఇంక్లైన్. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను కాలేజ్లో చదువుకునే టైంలో అప్పుడే హైదరాబాద్కి ఆయన చీఫ్ మినిస్టర్. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది మాత్రం నాకు బాగా గుర్తుంది. మీరు అప్పుడు స్టూడెంట్? అప్పుడు నేను స్టూడెంట్. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్. రైట్. ఓకే, ఆయన పద్ధతులు, స్వచ్ఛ భారత్లు, ఇవన్నీ, అంటే స్వచ్ఛ భారత్ అంటే ఇది నరేంద్ర మోడీ గారు కాదు, జన్మభూమి, అవన్నీ, ఆ క్లీనప్. నేను హైదరాబాద్లో అప్పుడు చేంజెస్ చూశాను సార్. సో నాకు ఒక పొలిటికల్గా తెలుగుదేశమా, కాంగ్రెస్సా, బీజేపీయా, లేకపోతే వైఎస్ఆర్సీపీ, ఇవన్నీ కాకపోయినా అవగాహన వచ్చిన తర్వాత ఒక చీఫ్ మినిస్టరు, అప్పుడే మన ల్యాప్టాప్ పట్టుకున్న చీఫ్ మినిస్టరు, అప్పుడే అమెరికా కూడా బిల్ గేట్స్ కూడా ఏంటది బిల్ క్లింటన్ కూడా ఇక్కడికి వచ్చింది. దట్ వే ఐ ఫీల్ హిస్ స్కిల్స్ వెర్ ఎక్స్ట్రాడినరీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్టికులర్లీ. అదే పాలిటిక్స్లో మీరు ఏం చేస్తే అలా వస్తారు, మీరేం చేస్తారు, అమ్మో అది అర్థం కూడా కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. నేను కళాకారుని, ఐఎమ్ అన్ యాక్టర్. ఓకే, మై థింగ్స్ ఆర్ విత్ ఫీలింగ్స్. మీరు ఎప్పుడైనా నాకు నిజంగా ఒక క్యారెక్టర్ ఇస్తే, పొలిటికల్ క్యారెక్టర్ ఇస్తే, అప్పుడు చదువుతానేమో. అదే సీరియస్గా నేను ఒక పొలిటికల్ క్యారెక్టర్ ఇచ్చి నువ్వు ఇది చేస్తున్నావరా అంటే, అప్పుడు ఆయన గురించి, లేకపోతే ముందు చేసింది ఏంటి, తర్వాత చేసింది ఏంటి, కరెక్టా కాదా, ఇది దట్ ఈస్ మై స్టడీ. బట్ ఇన్ జనరల్ ద వే ఐ హ్యావ్ సీన్ హిమ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ అక్కడ ఎలా మారింది, ఇది మన ఆంధ్రాలో. బికాజ్ సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయి, మళ్ళీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత మనమే మన ఫుట్టింగే సినిమాలు. సో ఐ హ్యావ్, ఇది నాకు లేదు. బట్ ఫ్రమ్ వాట్ ఐ రిమెంబర్ ఫ్రమ్ మై కాలేజ్, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్. నాకు అది మాత్రం ఐ లవ్ దట్. మనకు తెలుస్తుంటుంది ఆ మార్పు. అప్పుడు ఎలా ఉంది ఆ మార్పు. అప్పుడు సగం మంది ఇంజనీర్లు ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి యూఎస్ ఎక్స్పోర్టర్ కావడానికి కారణం ఆయనే. 200%. 200%. అంటే ఐటీ మీద ఇంక్లినేషన్, ఐటీ మీద ఇంక్లినేషన్, బిల్ క్లింటన్ ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా హైదరాబాద్ తెలిసిన పేరు. హైదరాబాద్ ఫస్ట్ టైం బయట వినిపించి, అప్పటి వరకు చెన్నై కదా, సౌత్ ఇండియా అంటే మద్రాస్. అవును, మద్రాసీ నన్ను కూడా మద్రాసీ అంటారు ఎవరైనా. కాదు భయ్యా, సౌత్ ఇండియా అంటే హైదరాబాద్ కూడా ఉందనేది మాత్రం ఆ మనిషి వల్లే. కంప్యూటర్ అనుకోండి, మైక్రోసాఫ్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, గివ్ మీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ ఫెల్ట్ దట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవర్. దట్స్ ఆల్. మై పొలిటికల్ నాలెడ్జ్ ఇస్ ఓన్లీ అంటిల్ దాట్. అండ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి, ఆఫ్టర్ యూ టేక్ ఎ డిఫీట్, మంచి ఒక డిఫీట్ తీసుకున్న తర్వాత హౌ డు యూ స్టాండ్, అది నేను బాగా అనిపించింది. నుంచోటం చాలా కష్టం సార్. అవును, అలాంటిది నుంచోటమే కాదు, ఇప్పుడు వచ్చి యుద్ధం చేయటం. ఆయన ఎట్లా చేశారు, అది దానికి రిజల్ట్ ఏంది అసలు, అది అసలు అమేజింగ్. అది నేనండి, అది. సో నాకు ఐ ఆల్వేస్ ఏంటంటే పర్సీవియరెన్స్కి నేను ఎప్పుడైనా ఐ లైక్ పీపుల్ హూ ఆర్ యూనో. అందుకే నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఆయన అంటేనే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఒకసారి నేను ఈ డౌట్ అడిగా ఆయన్ని, అన్నా లేదన్నా ఇలా ఇది వచ్చింది. ఆయన ఎందుకు అంత మరి కేర్ ఫ్రీగా ఉంటాడు అసలు, ఏ విషయం చూసుకున్నా అసలు దేన్ని కూడా
సీరియస్గా తీసుకున్నట్టే కృష్ణ కనిపించదు. అనే సినిమా చేసేటప్పుడు ఆయన షూటింగ్ జరుగుతుంటే రామానాయుడులో వెళ్ళి ఉమ్, ఆ, ఇది నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నానండి మళ్ళీ బ్యాక్. అప్పుడు కొద్దిగా కాన్వర్జేషన్స్ జరిగాయి ముందు Okay. నాకు ఆయనకి. సార్ రవితేజ గారు ఫ్రీగానే మాట్లాడేవారు ముందు కూడా. సో ఏదో వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉండేటుంది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఒక 2 yearsకి వెళ్దాం అనుకుంటున్నానంటే రవి నీ ప్రాబ్లం చెప్పనా అన్నారు. ఏంటి చెప్పండి అంటే, నీ ప్రాబ్లం ఏంటి తెలుసా, నీకు 2 వచ్చు, అది బాగానే వచ్చు. నీకు ఐటీ వచ్చు, నీకు యాక్టింగ్ Acting వచ్చు, అదే నీ ప్రాబ్లం. అది నేను అనుకో, నేను హీరో అయినా అవ్వకపోయినా నేను ఏమున్నా ఇక్కడే ఉండేవాడిని. ఉమ్, నాకు వేరే నాకు ఇది option తప్ప లేదు. ఇది తప్ప వేరే నాకు choice వేరేది లేదు. రాదు, ఉమ్, ఇది తప్ప నాకు వేరేది రాదు, నేను చేయను. ఉమ్, ఓకే, నీ ప్రాబ్లం అది అని చెప్పి అదే. మళ్ళీ నేను బుర్రగొక్కుని వెళ్ళి మీరు అనుకున్నది మీరు వెళ్ళిపోయారు. చచ్చినట్టు వెళ్ళాము. ఆ, సో ఉమ్, ఆ 2 ఏళ్ళు కాస్త 4 ఏళ్ళు అయింది. బట్ అప్పుడు సార్ త్రివిక్రమ్ గారిని నేను రవితేజ గారిని అడిగా, ఉమ్, సార్ ఇది ఏదో తేడాగా ఉంది సో యా. మీకు మీరు అనుకున్నట్టు మంచి మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.